ఏఆర్ఎం అంటే అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్. బేసిక్గా నేను నాస్తికుణ్ణి. నేను ఏ రోజు గుడికి వెళ్ళలేదు, ఏ రోజు కొబ్బరికాయ కొట్టలేదు. అది రమణ మహర్షి గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ రోజుకి ఏది సాధ్యం కాదు. ఒక బిజినెస్ నడవడం అంత ఈజీ కాదు. సినిమాలకి డైరెక్ట్గా వెళ్ళి ఛాన్స్ అడిగితే ఎవడివ్వడు. కాఫీ షాప్ ఎక్కడ సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఉంటారని నేను రీసెర్చ్ చేసిన దాంట్లో మణికొండలు ఎక్కువ ఉంటారని నాకు తెలిసింది. అది రీజన్ అక్కడ స్టార్ట్ చేసిన కారణం. ఒక ఆవిడైతే 2 acres పొలం తీసుకుంటుంది ఓన్లీ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ పెట్టాలని. అమెరికాలో, మలేషియాలో పెడుతున్నారు, మెల్బోర్న్లో పెడుతున్నారు, బ్యాంకాక్లో ఆల్రెడీ ఉంది. బేసిక్గా నేను ప్యూర్ యోగా టీచర్. బ్యాంకాక్లో కానీ హాంకాంగ్లో కానీ ఉన్నప్పుడు యోగా చెప్పేవాడిని. 2014 నుంచి 2016 వరకు అరుణాచలం వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోయాను. 2016 వరకు నా నెల మెయింటెనెన్స్ మొత్తం కలిపితే 500 రూపాయలు కూడా లేదు. మనకి ఏది రావాలో అది వస్తుంది, ఏది రాదు ఎప్పటికీ రాదు. అది నేను చెప్పింది కాదు, రమణ మహర్షి గారు చెప్పింది. నేను అదే ఫాలో అవుతాను. కానీ మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. అంటే నేను ఏఆర్ఎం కాఫీ ప్లేస్ గురించి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలను, అరుణాచలం ఎక్స్పీరియన్స్ కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది సార్. అంటే మీరు అంటే ఇంత బాగా మాట్లాడుతున్నారు, చాలామందికి ఇన్స్పైర్ అయ్యే విధంగా, అంటే చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా అవుతారు అంటే మీరు మాటలలో అర్థమవుతుంది. సో అంటే మీరు ఇండియాలో ఉండకుండా థాయిలాండ్లో ఎందుకు స్థిరపడ్డారు? మ్యారేజ్ కూడా నేను థాయిలాండ్ అమ్మాయినే చేసుకున్నాను. మా పాప ఉంది. సార్ లవ్ మ్యారేజ్ ఇది? ఎస్. ఓకే. లవ్ మ్యారేజ్ అంటే ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఆవిడ చేశారని నేను చేయాల్సి వచ్చింది. ఏమైనా ట్రై చేశారా అంటే యాక్టింగ్ పైన? ట్రై చేశాను, దెబ్బలు తగిలాయి. అంటే డబ్బులు పోయాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 7వ క్లాస్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చి రామానాయుడు గారు స్టూడియోలోని చెట్లు నీళ్లు పోద్దామని ఆయన దగ్గర ఆయన పిలిచి ఇక్కడ నువ్వు ఉండకూడదు నాయన అని చెప్పి పంపించిస్తే మళ్ళీ కృష్ణా గారి ఇంటికి వెళ్ళిపోయా. ఓకే. కృష్ణా గారి ఇంటికి వెళ్తే కృష్ణా గారి ఇంట్లోపలికి పిలిచి ఇది తప్పునైనా ఆయన 200 రూపాయలు ఇప్పుడు కూడా నాకు గుర్తు. అంత గ్రేట్ డెన్ డాగ్ ఉండేది. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అక్కడే ఉండేవారు అప్పుడు. ఓకే. ఆ టైంలో ఆయన నాకు 200 రూపాయలు ఇచ్చి నన్ను ట్రైన్ ఎక్కినంత వరకు వాళ్ళ మేనేజర్ నన్ను ఫాలోఅప్ చేయించి నన్ను ఇంటికి పంపించేశారు. తర్వాత మళ్ళీ వచ్చాను కానీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. సినిమాలు ఎప్పుడు అవకాశాలు అంత ఈజీ కాదు కదా. అంటే కోవిడ్ టైంలో కాఫీ నేర్చుకున్నామని అన్నారు. అంటే అసలు అంటే ఈ కాఫీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నార్మల్ కాఫీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇండియాకి ప్రతిసారి వచ్చినప్పుడు ఒక మంచి కాఫీ తాగాలంటే ఎక్కడ మనం అంటే ఉన్నాయి. దట్టు మీకు తెలిసిందే ఇండియన్ మెంటాలిటీ అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంటుంది. ఒక కాఫీకి ఒక 15, 20, 30 పెట్టగలం, దానికంటే ఎక్కువ మనం పెట్టలేం. ఇంకా ఆ స్టేజ్ నుంచి ఏం చేయాలని ఆలోచించి అక్కడ ఆ షాప్ని నేను ఆయనకి అది వాల్యూ 75,000 రూపాయలు అయితే కూడా నేను అది ఇంకా డబుల్ అమౌంట్ ఇచ్చి ఆ షాప్ని తీసుకొని, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొడితే లేదు నేను చూసా. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారి సత్యమని, సో అక్కడ టీ తాగుతున్నది ఒక ఫోటో చూడడం జరిగింది. ఆవిడ ఫేస్బుక్లోనే ఆవిడ పెట్టారు. అదే, వెన్ ఎవర్ యూ వాంట్ టు హీల్ యువర్ సెల్ఫ్ గో అండ్ సిట్ ఇన్ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అంటాను నేను. ఇప్పటివరకు మన కస్టమర్సే మన ఫ్రాంచైజ్ బిజినెస్. అంటే లాస్ ఎందుకు జరుగుతుంది? ఒకవేళ లాస్ అయితే మీ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ ఉంటుందా? ఇప్పుడు ఫెయిల్ అయితేనేమో బ్రాండ్ ఓనర్ తప్పు, సక్సెస్ అయితే మొత్తం మాదే సక్సెస్ అంటారు. ఓకే. అది ఎంతవరకు న్యాయం అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేము వాళ్ళకి ఏది ఇచ్చామో మీకు అదే ఇచ్చాము. చూస్తుంటే బిజినెస్ మ్యాన్ అంటే ఇట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది. సో చాలా మంది బిజినెస్ పెట్టాలనుకుంటారు సార్, పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పెట్టరు కూడా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు ఎప్పుడు కొంచెం హ్యాపీగానే ఉంటారు కదా రాజు గారు ఎలాగనేసి. నా కష్టాలు లేవనుకుంటారు. ప్రతి పొద్దున్న లేస్తేనే నా లైఫ్ ప్రాబ్లమ్తో స్టార్ట్ అవుతుంది. బట్ నేను ప్రాబ్లం లాగా తీసుకోండి, నేను సొల్యూషన్ లాగా తీసుకుంటాను. అంతేగాని ఒకే దాని మీద కూర్చొని కింద మీద పడిపోయి ఏదో అయిపోతుందని ప్రయత్నిస్తే మాత్రం ఏది చేయలేం. నువ్వు హ్యాపీగా ఉండాలంటే కూడా నువ్వు ప్రెషర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ని. మీరు హ్యాపీగా ఉండాలంటే కూడా మీరు హై స్ట్రెస్ తీసుకోవాలి, కష్టపడాలి. మీరు కష్టపడి ప్రెషర్ తీసుకొని దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్తేనే మీరు హ్యాపీగా ఉంటాడు. అంతేగాని హ్యాపీ అనేది సపరేట్గా ఉండదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోయి చాలామంది చిన్నవాటికే ఈ కాలంలో
ఏఆర్ఎం కాఫీ ప్లేస్ నుంచి కాఫీ వచ్చింది, కోల్డ్ కాఫీ. ఒకసారి చూద్దాం, అంటే టేస్ట్ చూద్దాం. అంటే ప్రీవియస్ నేను చూసిన, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో సార్కి అమ్మా ఫస్ట్. ఫస్ట్ శివ గారు గెస్ట్. ఓకే, ఆ గెస్ట్ అంట, ఇచ్చేయండి చూద్దాం. సూపర్ సార్, నిజంగా చెప్పాలి మరి. నిజంగా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ఫౌండర్ ఏఆర్ఎం విజయరామరాజు గారు. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో అంటే నేను ఉండేది గచ్చిబౌలి. సో రీసెంట్గా నేను ఈ మణికొండ సైడ్ వెళ్ళినప్పుడు ఏఆర్ఎం కాఫీ ప్లేస్ గురించి నేను విన్నా. దాని తర్వాత దాని గురించి కొంచెం నేను ChatGPTలో నేను సెర్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎందుకో వీళ్ళను మనం ఇంటర్వ్యూ చేయాలి, ఈ ఫౌండర్ ఎవరో అని చెప్పేసి రీసెర్చ్ చేసి 1 month నుంచి రీసెర్చ్ చేసి మిమ్మల్ని పట్టుకోవడం జరిగింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. అయితే మీ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు సో మీ పేరు వేరే పేరు. అవునండి. ఓకేనా? సో ఏఆర్ఎం విజయరామరాజు అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత యోగరాజ్ అని కూడా పిలుస్తారు మిమ్మల్ని. అవును. సో అంటే ఈ నేమ్ చేంజ్ ఎందుకు జరిగింది, అసలు యోగరాజ్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నారు, అదేవిధంగా ఏఆర్ఎం అంటే ఏంటి అసలు? బేసిక్గా నా పేరు విజయరామరాజు అండి. ఓకే. నేను బ్యాంకాక్లో కానీ హాంకాంగ్లో కానీ ఉన్నప్పుడు యోగా చెప్పేవాడిని. అంటే బేసిక్గా నేను ప్యూర్ యోగా టీచర్. ఓకే. యోగా చెప్తున్నప్పుడు అందరూ కూడా నన్ను యోగారాజు అని, అంటే వారికి ఫస్ట్ నా పూర్తి పేరు పలకాలంటే రాదు. నెంబర్ 1 చైనీస్ కానీ థాయిలాండ్ వాళ్ళకి కానీ ఆ రాజుని కూడా లాజు అంటారు వాళ్ళు. ఓకే. ఇంక దాని ముందు ఆ ఫ్లోకి ఈజీగా ఉంటుందని నేను చెప్పడం యోగా రాజు అని చెప్పేశాను. ఓకే. ఫస్ట్ యోగా వచ్చి తర్వాత రాజు పలకడం ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఓకే. దానికని యోగా రాజు, ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినట్టయితే కూడా యోగా రాజు బ్యాంకాక్ అని కూడా కొట్టించారు, మీరు చూసారు అది. సేమ్ అలాగా వస్తుంది. మళ్ళీ ఈ కోవిడ్ టైంలో మనం ఏఆర్ఎం కాఫీ ప్లేస్ని స్టార్ట్ చేసాం, అది చెప్తాను మీకు ఈ ఫ్లోలోని. అప్పుడు విజయరామరాజు గారని మనం అందరికి చెప్తాం, మనం పూర్తి పేరు చెప్తాం, ఇప్పుడు హాఫ్ నేమ్ చెప్పాం కదా. చెప్పినప్పుడు ఆ విజయరామరాజు కూడా తీసేసి ఎప్పుడైతే ఏఆర్ఎం కాఫీ ప్లేస్ కొంచెం మనకి పబ్లిక్లోకి వెళ్ళిందో వాళ్ళందరూ కూడా ఏఆర్ఎం రాజు గారు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఏఆర్ఎం రాజు గారు అని చెప్పేసి పిలుస్తున్నారు కదా సార్. అవునండి. అంటే ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అని చెప్పి మీరు పెట్టడం జరిగింది. అంటే ఏఆర్ఎం అంటే ఏంది అసలు? ఏఆర్ఎం అంటే అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్. ఓకే. ఈ మనకి తిరువన్నామలై అంటాం, అరుణాచలం. అవును. అక్కడ చాలామంది శివుడిని దర్శించడానికి వెళ్తారు. బట్ నేను 2014 నుంచి 2016 వరకు అరుణాచలం వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోయాను. 2014 నుంచి 2016 వరకు కంప్లీట్గా ఇంటికి కూడా రాకుండా మధ్యలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను అక్కడ చూసేవారు. కంప్లీట్గా నేను ఆశ్రమం లోపలే అక్కడే భోజనము నాకు, అంటే అది కొంచెం అవకాశం దొరికింది. నేను లోపలే అక్కడే మన రూమ్స్ కానీ అన్నీ అక్కడే ఇచ్చారు, ఫుడ్ కూడా అక్కడే ఫ్రీ. కొంచెం నేను మెడిటేటివ్ టైప్లో, అంటే కొంచెం బ్రేక్ తీసుకుందామని హాంకాంగ్ నుంచి వచ్చి అక్కడ ఉన్నానండి. బట్ దానివల్ల ఇంటర్నల్ ఎనర్జీ అనేది చాలా డెవలప్ అయింది. బేసిక్గా యోగా టీచర్, బట్ నా స్పేస్ నేను బాగా ఈజీ కలిగించింది అనమాట. మీరు చూసే ఉంటారు అక్కడ ఇళయరాజా గారు ఎప్పుడు ఉంటారు అక్కడ. ఇళయరాజా గారు కావచ్చు, మన వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్తుంటారు. నేనైతే రోజు మనం దర్శనం చేసుకున్నప్పుడు గురువు గారిని, ఇళయరాజా గారు కంప్లీట్గా అక్కడే ఉండేవారు. అలాగా ఒక 3 years 2016 వరకు ఉన్నాను. తర్వాత మనం కంటిన్యూ అక్కడ ఉంటే మనకు కూడా బాధ్యతలు ఉంటాయి కదండి. మళ్ళీ బ్యాక్ వచ్చి నేను మళ్ళీ హాంకాంగ్ వెళ్ళిపోయానండి. హాంకాంగ్ వెళ్ళి మళ్ళీ నా ఏఎస్టీస్గా నేను యోగా టీచర్గా అక్కడ యోగా చెప్పుకుంటూ ఉన్నాను. తర్వాత మళ్ళీ కొన్ని అవకాశాలు రావడం వల్ల థాయిలాండ్ మూవ్ అయ్యాను. థాయిలాండ్ అంటే బ్యాంకాక్ మెయిన్ హెడ్. అక్కడికి వచ్చి కొన్ని యోగా స్టూడియో నా ఓన్గా ఓపెన్ చేశాను. నేను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా పనిచేశాను పార్ట్నర్షిప్గా. ఇప్పుడు ఆ జర్నీలో మీకు తెలిసిందే 2019 ఇక్కడ ఇండియాకి 2020లోనూ ఆ టైంలో 19 ఎండ్ మనకి కోవిడ్ మాకు ముందే వచ్చేసి మేము అక్కడ స్టక్ అయిపోయాం. ఆ స్టక్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇంకా ఏం చేద్దాము అంటే కంప్లీట్ లాక్ అనమాట. మన ఇండియాలోనే కొంచెం ఈజీగా తీస్తున్నారు కానీ మాకు అపార్ట్మెంట్స్ మొత్తం లాక్ అయిపోయి, అంటే కింద కూడా రాకూడదు, లిఫ్ట్ యూస్ చేయకూడదు. ఇంకా మేము చాలా ఇబ్బందులు పడ్డాం, అన్ని హోమ్ డెలివరీ. నాకు చిన్న పాప ఉందండి. ఇంకా ఇలా కాదని చెప్పేసి నేను ఇంకా ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకొని దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి రావడమే అక్కడ కుప్పం అని ఒక ఏరియా ఉంది, అక్కడ మా పెద్దమ్మ కూతురు మా అక్క అక్కడ ఉన్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు అక్కడండి, అది అక్కడ నేను వచ్చి కూర్చున్నాను ఇంట్లో. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటామండి, ఇంట్లోంచి బయట రాలేము. ఇంకా ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఇంకా డెఫినెట్గా నేను ఏదో ఒకటి చేయాలి అనేది. దీనికి ముందు ఒక బ్యాకప్ స్టోరీ ఏంటంటే,
2019 ఆ మధ్యలో 18లోని మార్నింగ్ ఈవినింగ్ యోగా క్లాసెస్ చెప్పేసి నేను కాఫీ ఎలా చేయాలి, ఎలా నేర్చుకుంటాం అంటే అదంతా కూడా అరుణాచల రమణ మహర్షి దయ వల్ల కావచ్చు. ఆ ముందుగానే అంటే సొల్యూషన్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసి అన్నట్టు కంప్లీట్ కొలాప్స్ అయ్యాం, జీరోకి వెళ్ళిపోయాను. యోగా టీచింగ్ కంప్లీట్ చేయలేం, ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందో తెలియదు. సరే మనం ఆ కాఫీ అవన్నీ నేర్చుకోవడం కావచ్చు అని నేను మా మిస్సెస్ ఇద్దరు కుప్పంలో స్టక్ అయిపోయాం. ఒక నెల రోజులు కూర్చున్నా, అంటే బేసిక్గా నేను ఖాళీగా కూర్చునే టైప్ కాదనమాట, ఏదో ఒకటి చేయాలి. ఈ చేసే పరిస్థితుల్లోని అక్కడ మన క్యాష్ ఫ్లో కూడా పెద్ద లేదు, అన్నీ అక్కడ స్టక్ అయిపోయి, యోగా స్టూడియో లేదు, జాబ్ లేదు, మనం ఎక్కడికి వెళ్ళాం బయటికి. ఇంకా కోవిడ్ టైప్లో అందరూ మనకి వ్యాపారాలు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ నేను మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక 75,000 రూపాయల నుంచి ఒక 1,50,000 రూపీస్ పెట్టుకొని నేను ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ, పిఎస్ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంటుందండి. ఆ పిఎస్ మెడికల్ కాలేజ్ పక్కన పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక చిన్న ఒక బడ్డీ కొట్లాగా ఎవరో ఒక అతను మెయింటైన్ చేస్తుండేవారు. నేనేం చేశానంటే అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ఇస్తానండి, నేను చేసుకుంటానండి, మీరు రెగ్యులర్గా ఓపెన్ చేయట్లేదు కదా షాప్ అంటే. కోవిడ్ టైంలో ఫస్ట్ ఆయన ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇంకా నేను పక్కన పెట్టేసి సరే ఆ కాఫీ రీసెర్చ్లోనే ఉన్నానండి. దట్టు నేను మంచి కాఫీ ఇవ్వాలి. ఇండియాకి ప్రతిసారి వచ్చినప్పుడు ఒక మంచి కాఫీ తాగాలంటే ఎక్కడ మనం అంటే ఉన్నాయి, మంచి కాఫీ తాగాలంటే 200-300 బ్రాండెడ్ వాటికి వెళ్ళాలి. అంటే మనం కామన్ మ్యాన్గా మన దానికి వెళ్ళడానికి ఫస్ట్ మనం అవ్వదు. దట్టు మీకు తెలిసిందే ఇండియన్ మెంటాలిటీ అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంటుంది. ఒక కాఫీకి ఒక 15, 20, 30 పెట్టగలం, దానికంటే ఎక్కువ మనం పెట్టలేం. ఇంకా ఆ స్టేజ్ నుంచి ఏం చేయాలని ఆలోచించి అక్కడ ఆ షాప్ని నేను ఆయనకి అది వాల్యూ 75,000 రూపాయలు అయితే కూడా నేను అతనికి ఇంకా డబుల్ అమౌంట్ ఇచ్చి ఆ షాప్ని తీసుకొని, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొడితే ఏఆర్ఎం కాఫీ ప్లేస్ కుప్పం అని కొడితే అది వస్తుందండి, మీరు చూడొచ్చు. మంచి చెట్టు ఉంటుంది, చెట్టు కింద బండలు వేసినట్టు నేను చూసా. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, సో అక్కడ టీ తాగుతున్నది ఒక ఫోటో చూడడం జరిగింది. ఆవిడ ఫేస్బుక్లోనే ఆవిడ పెట్టారండి. అదే అదే ఆ టైప్లోని. అయితే ఇంకోటి ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు అంటే కోవిడ్ టైంలో కాఫీ నేర్చుకున్నామని అన్నారు. అంటే అసలు అంటే ఈ కాఫీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నార్మల్ కాఫీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే అన్ని చోట్ల ఉన్నట్టు ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మనము కాఫీ కానీ టీ కానీ ఫ్రెష్గా చేసిస్తేనే బాగుంటుంది. దట్టు ఇన్స్టెంట్ కాఫీ మనకి అసిడిక్ అనేది పెంచుతుందండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఫిల్టర్ కాఫీ, కంప్లీట్గా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఏరియాని బట్టి మనకి 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, 200 రూపాయల కాఫీ వరకు ఉంది మన దగ్గర. కోల్డ్ కాఫీస్ ఉన్నాయి. ఆ విధంగా మిల్క్ షేక్స్ కావచ్చు, ఇవన్నీ దాంతో యాడింగ్స్ ఆటోమేటిక్గా మనకి స్టార్ట్ అయ్యండి. ఇప్పుడు స్టిల్ 2019లో ఇలాగ స్టార్ట్ చేసి 2021కి ఆ షాప్ కుప్పంలో మనం పెట్టాం, బాగా హైలైట్ అయ్యింది. ఇప్పటికి కూడా స్టిల్ 2026 వరకు కూడా అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు చూడొచ్చు అన్నమాట. అంటే ఫస్ట్ ఏపీ కుప్పంలో స్టార్ట్ చేశారు, దాని తర్వాత వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్? లేదండి, ఫస్ట్ కుప్పం. తర్వాత ఏంటంటే వన్ ఆఫ్ ది అతను కస్టమర్ కావచ్చు, తర్వాత ఆయన ఏమన్నారంటే మీరు హైదరాబాద్లో పెడితే బాగుంటుంది అన్నారు. బట్ హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలనేది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడో చిన్నప్పుడు సినిమా ఛాన్సల్ గురించి తిరిగాం కానీ ఎలాగ సినిమా ఛాన్సల్ రాలేదు అప్పట్లో, ఇప్పుడు కూడా రాలేదనుకోండి. సరే ఇక్కడికి వచ్చి అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 17లో అక్కడ పెట్టడం జరిగింది. అంటే వేరే ఒక పార్ట్నర్ యొక్క గైడెన్స్ తీసుకొని, అంటే కస్టమరే అతను పార్ట్నర్ అయ్యారు. అతను పెట్టండి రాజు గారు అన్నారు. నాకు కూడా ఇంటర్నల్గా మనకి సినిమాలు యాక్ట్ చేయాలనిపించింది, ఎలాగ స్టక్ అయిపోయాం ఇక్కడ, ఈ సినిమాలోనే మనం ప్రూవ్ చేసుకోవచ్చు, సినిమాలకి డైరెక్ట్గా వెళ్ళి ఛాన్సల్ అడిగితే ఎవడివ్వడు. సరే నేను చేశానంటే ఇంకా కాఫీ షాపు ఎక్కడ సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఉంటారని రీసెర్చ్ చేసిన దాంట్లో మణికొండలు ఎక్కువ ఉంటారని నాకు తెలిసింది. అది రీజన్ అక్కడ స్టార్ట్ చేసిన కారణం. అంటే ఓపెన్గా చెప్పాలి, అక్కడ పెడితే చాలామంది డైరెక్టర్స్, రైటర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే పరిచయాలు కూడా అయ్యారు. అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, అతని మీద నాకేమీ నెగిటివ్ లేదు, లేకపోతే కోపం ఏమీ లేదు, బట్ చిన్న హట్టింగ్ అయితే ఉంటుంది. అతను రాజుగారు మనం ఒక సినిమా చేస్తున్నాము అంటే, నేను కొంచెం డబ్బులు బాగా సంపాదించి ప్రొడ్యూస్ కూడా చేయాలని ఉంది, అది మళ్ళీ లాంగ్ ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నట్టు. అలా కాదండి, నాకు ఒక మంచి క్యారెక్టర్ కానీ ఇస్తే నేను కంప్లీట్గా దీంట్లో ప్రూవ్ చేసుకోవాలనుకుంటానంటే అతను నాకు ఒక క్యారెక్టర్ ఇస్తానని చెప్పి 1 year హోల్డ్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసేసారు. ఆ మీన్ వైల్ మంచి చెడు జరిగిందో నాకు తెలియదు కానీ ఆ షాప్ సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. ఆ జరిగే క్రమంలో నాకు చాలా మంది పరిచయం అయ్యారు.
అందరూ ఫ్రాంచైజ్ అడగడం మొదలుపెట్టారు. ఓకే. ఆ ఫ్రాంచైజ్ అడిగే క్రమంలో నన్ను చాలా మంచి కస్టమర్స్ని మీట్ అయ్యి వాళ్ళు నాకు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. ఇప్పుడు నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రాంచైజ్ ఓనర్సే. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళందరితో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాను. వాళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించి ఆ ఫ్రాంచైజీని చక్కగా వాళ్ళు నడుపుతున్నారండి. ఓకే. ఈ క్రమంలో రోడ్ నెంబర్ 17 అల్కాపూర్ రోడ్ నెంబర్ 17 ఇప్పుడు కూడా నడుస్తుంది షాప్. అది మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఆ షాప్కి వెళ్ళొచ్చు. మంచి శిల్పాలు, మంచి యాంబియన్స్, చాలా బాగుంటుంది ఆ షాప్. ఆ విధంగా అది డెవలప్ అయింది. బట్ ఎప్పుడైతే నేను సినిమా ఛాన్సల్ రాలేదో ఇంకా మనం ఇక్కడ ఉన్న ఒకటే, బ్యాంకాక్లో ఉన్న ఒకటే అని చెప్పి నేను మళ్ళీ థాయిలాండ్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రాంచ్, ఓకే, అక్కడ కూడా మన ఎవరో ఒకరు ఫ్రాంచైజ్ తీసుకుంటానంటే దాన్ని మనం ఆ ఫోకో మోడల్ కింద, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, మనం దాన్ని రన్ చేస్తున్నాం అనమాట. అలాగే అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మలేషియాలో కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే దగ్గర దగ్గర చాలా ప్రైమ్ ఏరియాలు ఉన్నాయి. కోకాపేటలో ఉంది, గచ్చిబౌలి టీఎన్జీబీ కాలనీలో ఉంది, బండ్లగూడ ఉంది, శంకర్పల్లి ఇక్ఫై కాలేజ్ దగ్గర పక్కన ఉంటుంది ఒకటి. తర్వాత మనకి ఇంకా కొన్ని ఉన్నాయండి చాలా. మణికొండలోనే దగ్గర 6 ఉన్నాయి. ల్యాంగ్వేజ్లో అయితే పెద్ద షాప్ అది నెలకి రెంటే చాలా ఎక్కువ అండి. 2 లక్షల రూపాయలు రెంటు, దగ్గర దగ్గర 40 లక్షలు పెట్టుబడి, పెద్ద షాప్ అది. అక్కడ మీకు ఒక 50 రూపాయల కాఫీ కాడ నుంచి 300 రూపాయల వరకు కూడా మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. బర్గర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఆ విధంగా ఈ జర్నీ జరిగిందనమాట. నెక్స్ట్ మనం కమింగ్ డేస్లో సూన్ మనకి ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి. తర్వాత మనకి మలేషియాలో కొంచెం పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఒకతను ట్రై చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయనగరం ఉంది. ఈ విధంగా మనం ఈ జర్నీ అలాగే అంటే ఎక్కడో కుప్పంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మలేషియా వరకు వెళ్తాం. తర్వాత ఇతర దేశాలకు కూడా ఇది. సో నెక్స్ట్ మొత్తం ప్రపంచం మొత్తం ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ఉండాల్సిందే. మేబీ అంటే మనం ఎప్పుడు కూడా బిజినెస్ అంత ఈజీ కాదండి. బట్ ఇది నేను బిజినెస్ ఆస్పెక్ట్లో అయితే ఇది స్టార్ట్ చేయలేదు. నేను ఒక మంచి కాఫీ మనకి ఉంటుంది, ఏదో చిన్న ఒక పాత కాలంలో ఎలాగుంటుందో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అది అదృష్టం కావచ్చు, లేకపోతే మరి ఏదైనా అవ్వచ్చు, మన క్వాలిటీ కావచ్చు. ఆ జర్నీ అలా జరుగుతుంది. ఇంకా దీనికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఇంకా చాలా రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంత పెద్ద సంస్థ స్టార్ట్ చేసామో అక్కడితో ఆగిపోకూడదు. అది ఆటోమేటిక్గా ముందుకెళ్ళాలి. బట్ దీనికి అంత మూలం కూడా ద సైలెన్స్. ఎక్కడైతే మనము మన అరుణాచల్ రమణ మహర్షి గారి ప్లేస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు కూడా ఎప్పుడు ఇండియాకి వచ్చినా అట్లీస్ట్ ఒక 1 వీక్ అక్కడ సైలెన్స్లో ఉండే తర్వాత నా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒకటి వచ్చినప్పుడైనా అక్కడికి వెళ్తాను, లేదు వెళ్ళేటప్పుడైనా అక్కడికి వెళ్తాను. కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఆ విధంగా ఈ జర్నీ వెళ్ళిందండి. ఓకే. అంటే అక్కడికి వెళ్తే ఏమన్నా కొత్త ఆలోచనలు వస్తాయా సార్? అంటే ఏంటి అసలు? కొత్త ఆలోచనలు కాదు కానీ అక్కడ మీకు డైరెక్ట్గా అంటే మనం స్పిరిచువల్గా తీసుకోవాలంటే శివ అక్కడ ఉన్నారు అని అంటారు. బేసిక్గా నేను నాస్తికుడిని. నేను ఏ రోజు గుడికి వెళ్ళలేదు, ఏ రోజు కొబ్బరికాయ కొట్టలేదు. నాకు దేవుని ఏం మొక్కాలో నాకు తెలియదు. ఇప్పుడు నాకు దేవుడికి ఇది కావాలి అని అడగాలని నాకు తెలియదు, అడగకూడదని కూడా తెలియదు. అలా నేను పెరగడం జరిగింది అనమాట. దట్ టు ఏజ్ ఆఫ్ 23-24కి అబ్రాడ్ వెళ్ళిపోయాను. కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయింది దేవుడు అని. కానీ ఇంటర్నల్గా సమ్ ఎనర్జీ అనేది నాకు బాగా అంటే అది ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం రమణ మహర్షి ఆశ్రమంలో. మన రమణ మహర్షి గారి ధ్యానం చేసే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే యూ ఫీల్ సంథింగ్ అండి. అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ వెళ్తుంటే ఇంకా యూ ఫీల్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దేర్. అది మాటల్లో చెప్పలేం, అది చూపించలేం. అది ఎవరెవరు వెళ్తే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ మాత్రం చేసుకోగలం తప్ప అది ఏంటని ఎవరేం చెప్పలేం. మీరు అక్కడ ఉన్న రోజులు ఉంటారు, ఎప్పుడైతే బయలుదేరి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారో మళ్ళీ వెంటనే 1 రోజు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. ఓకే. అది అంటే మనము వెంటనే అన్నీ వదిలేసి వెళ్ళలేం కదండి. మనకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అలాగా వెళ్ళి అక్కడ ఉండిపోవడం కూడా కరెక్ట్ కాదు. రమణ మహర్షి గారు చెప్పిన తత్వం ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళినా కూడా ఓకే. లేకపోతే రమణ మహర్షి గారిని మన దగ్గరే ఉన్నారు అనుకొని ధ్యానం చేసుకున్నా మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్. అయితే ఇంకో విషయం, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అంటే బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అని చెప్పి. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అనేది అది చాలా రకాలుగా ఉంటుందండి. అరుణాచలం అనేది ఎక్కడికి వెళ్ళారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు నేనైతే ఆఫ్టర్ అరుణాచలం అంటే నేను ఎప్పుడు శివుడి గుడిలోకి అంత ప్రత్యేకంగా వెళ్ళలేదండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలామంది ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో
అది పోయి పాజిటివ్గా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయిందని చాలా దగ్గర నేను కూడా విన్నాను. అవును. అది గుడి సందర్భం చెప్పింది అది. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అరుణాచలంకి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. బేసిక్గా నేను 2014 ఆ ప్రాంతంలో ఏదో చిన్న ఇంట్లో సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఏదో అయింది అనుకుందాం. ఓకే. బట్ దానికి ముందు కూడా నేను రమణ మహర్షి అంటే తెలుసు. బట్ నాకు అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే 1 month ముందు రూమ్ బుక్ చేసుకోవాలి. ఓకే. కంపల్సరీగా ఆశ్రమం వెళ్ళాలంటే లోపల రూమ్ కావాలన్నా, మీరు భోజనం చేయాలన్నా 1 month ముందు మీరు రూమ్ బుక్ చేసుకోవాలి. ఓకే. కానీ ఆ రోజు నేను మామూలుగా వెళ్ళిపోయాను. అంటే ఉన్న వాస్తవాన్ని చెప్తాను. అంటే కొన్ని కారణాల వల్ల డబ్బులు కూడా పెద్దగా లేవు అప్పుడు 2014లో. దానికి ముందు హాంకాంగ్లో పనిచేసిన కొంతమంది ద్వారా చీట్ చేయబడ్డాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత అవన్నీ లాస్ అయ్యాను. అప్పుడు కూడా మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది 2014లో. సరే ఏదో అవుతుందిలే అనుకుని చెప్పి నేను మామూలుగా వెళ్దామని వెళ్ళానండి. అప్పుడు ఉండాలని వెళ్ళలేదు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారని ఒకరు ఉంటారు ఆఫీస్లో, అతని పేరు మూర్తి అనుకుంటాను. ఆయన వెళ్ళగానే నాకు అక్కడ కూర్చున్నాను, అతను నన్ను పిలిచి రూమ్ తాళం ఇచ్చారు. నాకు అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలాగంటే నా దగ్గర పెద్దగా ఉండడానికి అన్ని రోజులు సదుపాయం లేదు, తర్వాత మనకి ఆ లోపల పర్మిషను లేదు. ఆయన నాకు రూమ్ ఇచ్చారు. ఎట్లా పాసిబుల్ అది నేను అదే చెప్తున్నాను కదా, దానికి నాకు ఒక రీజన్ కానీ లేకపోతే అది బ్లెస్సింగ్స్ అనుకోవచ్చో లేకపోతే వరం అనుకోవచ్చో తెలియదు. అంటే పిలిచిన తర్వాత మనం మాట్లాడడం జరిగిందా మీతో? మళ్ళీ ఆ రోజు అతను ఆ డాక్టర్ గారు నైట్ 8 గంటలకి మళ్ళీ కలిశారండి. కలిసి నైట్ 2 వరకు, అంటే మరుసటి రోజు పొద్దున్న 2 వరకు కూడా నాతో కూర్చొని మాట్లాడారు. ఓకే. అతను ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నారు, మీరు చూడొచ్చు అతన్ని, అక్కడ ఉంటారు అతను. ఆ విధంగా నాకు రమణాశ్రమంలో ఉండడానికి 2014 నుంచి 2016 వరకు నా నెల మెయింటెనెన్స్ మొత్తం కలిపితే 500 రూపాయలు కూడా లేదు. అంత ఈజీగా హ్యాపీగా నా సాధన అంతా అక్కడ బాగా జరిగిందండి. అంటే చెప్పాలంటే మనకి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ తర్వాత బ్యాలెన్స్డ్గా అక్కడ నేను ఆ 3 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను. మీరు చూడొచ్చు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ చాలామంది సెటిల్ అయిపోయారు. నాకు పూర్వజన్మ ఫలితమో లేకపోతే ఏంటో మరి తెలీదు, ఈ రోజుకి కూడా నేను ఇంత ప్రశాంతంగా ఉండడానికి, సమస్యలు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ నేను దాన్ని చూస్తాను. నా ధ్యానము లేదా మార్నింగ్ లేసి యోగా చేసుకోవడము, అవకాశం ఉంటే అరుణాచలం వెళ్ళడము, అలాగా మనం ఈ జర్నీలో చాలా ఫేస్ చేయాలండి. అంటే మీకు మెటీరియలిస్టిక్ లైఫ్ని ఎంత కష్టంగా ఫేస్ చేయాల్సి వస్తుందో భౌతిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు అదే ఫేస్ చేయాల్సి ఉంటుంది, డిఫరెన్స్ ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే స్పిరిచువల్ జర్నీలో మీరు ఎక్కువ సాధన చేస్తే ఈ భౌతిక ప్రపంచంలోని దేన్నైనా మీరు ఈజీగా మనం ఫేస్ చేయొచ్చు. అదొక్కటి నాకు అరుణాచలం రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నది. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆఫ్టర్ అరుణాచల బిఫోర్ అరుణాచల ఏంటంటే ఏమైనా అవనివ్వండి, మనకి ఎప్పుడు కూడా యూనివర్స్ అనేది సొల్యూషన్ ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాతే ప్రాబ్లం ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రాబ్లం రాగానే ప్రాబ్లంగా ఆలోచిస్తాం కానీ మనము సొల్యూషన్ ఆలోచించాం. ఆ సమస్యని మనము ఈజీగా దాటాలంటే ప్రతిరోజు అట్లీస్ట్ అది ఏ రిలీజియనే కావచ్చు సైలెన్స్ అని పాటిస్తే మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది కూడా ఏంటంటే బీ సైలెన్స్, నెవర్ రియాక్ట్ ఫర్ ఎనీథింగ్, ఆటోమేటిక్లీ ఆన్సర్ విల్ కమ్. దట్ ఈస్ ద ట్రూత్ రమణ మహర్షి టీచింగ్ అనమాట. అదొక్కటి, ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడైనా నా చివరి గమ్యం ఎక్కడ ఏఆర్ఎం రాజు గారు అంటారో అదే యోగా రాజు గారు అంటారు, నా చివరి గమ్యం అవకాశం దొరికితే రమణ ఆశ్రమంలో పోయి ఉండిపోవడం. అది చివరి గమ్యం. డన్ సార్. అంటే మీరు ఇంతగానని చెప్పారు కాబట్టి నేను అరుణాచలం వెళ్ళడం జరిగింది, ఎప్పుడు కూడా రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళలేదు. సో మీరు చెప్పిన తర్వాత నాకు వెళ్ళాలని అనిపిస్తుంది. సో మీ సైడ్ నుంచి నాకు ఏమైనా రెఫరెన్స్ ఉంటుందా? రెఫరెన్స్ ఏంటంటే స్పిరిచువల్ జర్నీకి రెఫరెన్స్ ఉండదు సార్, నేను ఓపెన్గా చెప్పేస్తాను. మీకు కావాలంటే ఒక పూట భోజనం నేను అక్కడ పెట్టించగలను, ఆశ్రమంలోనే అందరినీ పంపించరు. మీకు ఒక పూట కావాలంటే ఆఫీస్ ద్వారా పర్మిషన్ తీసుకుని ఒక పూట భోజనం అయితే పెట్టించగలను, లేదా 2 పూటలు పెట్టించగలను. నాకు ఎంట్రీ ఇచ్చేయండి అంతే చాలు. మీకు ఎంట్రీ దొరుకుతుంది, నేను కూడా పొందాలని ఎవరైనా వెళ్ళొచ్చు అండి, ఎవరైనా వెళ్ళొచ్చు.
మీ యొక్క ప్రాక్టీస్ ఇంటర్నల్ సాధన మీకు బాగుంటే ఎవరు పర్మిషన్ అవసరం లేదు, ఓకే ఆటోమేటిక్గా ఎంట్రీ దొరుకుతుంది. అంటే అక్కడ అరుణాచలంలోని మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు, అరుణాచలం అనే మాట కూడా మీ చెవులో పడాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ మీకు ఆ మాట కూడా పడదు. అవును, ఇంకెన్నో జన్మలు పుణ్యం చేసింటే కూడా అక్కడ అడుగు కూడా పెట్టలేం. అది అక్కడ నేను విన్నది, నేను చూసింది కూడా అదే. కానీ మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. అంటే రియల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను ఏఆర్ఎం కాఫీ ప్లేస్ గురించి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలను, అరుణాచలం ఎక్స్పీరియన్స్ కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఏఆర్ఎం అంటే అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్. అది రమణ మహర్షి గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ రోజుకి ఇదేది సాధ్యం కాదు మీకు. ఎందుకంటే ఒక బిజినెస్ నడవడం అంత ఈజీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అది కంటిన్యూగా మీకు మళ్ళీ కూడా చెప్తాను మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి. సో ఇంకోటి సార్, అంటే మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్ అని చెప్పి. అంటే చాలా మంది బిజినెస్ చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఆలోచిస్తూ ఉంటారు. అంటే పర్టికులర్గా మీరు ఇదే పెట్టేటప్పుడు అంటే ఎవరన్నా అబ్జెక్షన్ అంటే ఎవరన్నా వద్దు అని చెప్పడం కానీ, అంటే ఎందుకు ఈ పేరు అని అనడం కానీ అంటే జరిగిందా? అంటే ఇక్కడ మీరు రియల్గా మంచి క్వశ్చన్ వేశారండి. ఫ్యాక్ట్ చెప్పాలంటే మళ్ళీ నేను అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎస్విఆర్ కాఫీ ప్లేస్ అని పెట్టి అప్లై చేశాను. ఎస్విఆర్, ఓకే, ఎస్విఆర్ అంటే నా పూర్తి పేరు విజయరామరాజు, ఎస్ అంటే సుబ్రహ్మణ్యం విజయరామరాజు అని పెట్టానండి. రిజెక్ట్ అయింది. ఓకే, అంటే ట్రేడ్ మార్క్ పెడితే అది రిజెక్ట్ అయింది. మళ్ళీ ఏదో పెట్టాను, డిఫరెంట్ నేమ్స్ మర్చిపోయాను, ఏవో పెట్టానండి. దగ్గర ఒక 10-15 నేమ్స్ ఆలోచించేమి పెట్టాము, అన్నీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి. నాకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎవరికైనా ఒక స్టేజ్ తర్వాత లెట్ ఇట్ బి ఏదైతే వచ్చిందో కాఫీ ప్లేస్ అని పెట్టా. కానీ నాకు ఇప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడండి, మనకి దేవరాజ్ అని, నాకు చిత్తూరులో ఉంటాడు, నాతో పాటు చదువుకున్న అబ్బాయి. ఇప్పుడు కూడా మేము స్టిల్ దగ్గర 35 సంవత్సరాలు, నా చిన్నప్పటి నుంచి నా ఏజ్ అంతా ఆల్మోస్ట్ అంత ఫ్రెండ్ అనుకున్నాడు. వాడుకి నేను ఒక నైట్ ఫోన్ చేసి ఎరా విసుగ్గా ఉంది నాకు, వాడు ఆడిటింగ్ ఆఫీస్లో పనిచేస్తాడు, ఇలాగ అనుకుంటున్నాను ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అని. అంటే వాడు ఇదేదో బాగుందిరా ట్రై చేద్దామే. వాడే ఈ రోజుకి అది అప్లై చేసి లైసెన్స్ తెప్పించింది కూడా వాడేనండి. ఆ క్రెడిట్ అంతా వాడికి వెళ్తుంది, డౌట్ అయితే లేదు. హిస్ నేమ్ ఇస్ దేవరాజ్. మేము ఎప్పుడు కూడా దళపతిలో దేవరాజ్ అండ్ రజనీకాంత్ ఆ టైప్లో అనుకుంటాం, ఫీల్ అయిపోతుంటాం. ఆ టైప్లో వాడు పెడదాం రాజు అన్నాడు. పెడితే నేను ఏఆర్ఎం అని అప్లై చేశాను. ఫస్ట్ అది టీఎం అంట, ట్రేడ్ మార్క్ అని ఫస్ట్ వీక్లోనే మాకు అది శాంక్షన్ అయింది. అంత హర్డల్ అవ్వలేదు, మొత్తం పర్మిషన్ రావడానికి మళ్ళీ అడ్డంకులు వచ్చాయి. బట్ చివరికి అది మనకి 1 yearలో ఏఆర్ఎం, ఇప్పుడు మీరు కొడితే కూడా ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ట్రేడ్ మార్క్ ఓనర్ అంటే విజయరామరాజు అని వస్తుంది. అలాగా దాన్ని నేను రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఈ మీ బిజినెస్లో పార్ట్నర్స్ ఉన్నారా సార్? యాక్చువల్గా నేను బిజినెస్ ఎప్పుడు కూడా పార్ట్నర్ సజెస్ట్ చేయను సార్, చేయలేదు. స్టార్టింగ్లో చాలామంది అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతుంటారు. ఎందుకో నాకు పార్ట్నర్స్ అనేది నచ్చదండి. అదేదో మనకి కొరటాల శివ గారు ఎవడి పని ఆడు చేస్తే బాగుంటుంది అంటారు. ఇప్పుడు పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి, వాడు మన దాంట్లో వేలు పెడతాడు, మన ఒక వేలో వెళ్తుంటాం. అంటే ఈ కాఫీ కావచ్చు, లేకపోతే ఒక యాంబియన్స్ కావచ్చు, పెట్టుబడుల విషయాలు కావచ్చు, వెళ్తుంటే బాగుంటుందండి. వెళ్ళే జర్నీలో వీళ్ళేదో అంటారు, అది మనకి నచ్చకపోవచ్చు. ఇదెందుకు రాదు బాగాలేదనడం ఏదో ఒకటి ఉండడం వల్ల ఏమందంటే నేను పార్ట్నర్ని ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్ నుంచి. దానికి మళ్ళీ ఆ వెళ్ళే జర్నీలో నాకు ఒక అతను యోగా స్టూడెంట్గా పరిచయం అయ్యారు. అతని నేమ్ సంజీవ్ రెడ్డి గారు అని అతను ఉన్నారండి. బేసిక్గా నేను కాలిక్యులేషన్స్లో చాలా వీక్, డబ్బుల విషయాల్లో. నేను డబ్బులు మీరు ₹1,00,000 ఇచ్చి ఏం చేయమంటే నేను 100% దాన్ని ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి ఆ టైంకి వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఆ టైం ఆలోచిస్తాను, తర్వాత దీని ఖర్చులు ఉంటాయి, దాన్ని ఏం చేయాలో నాకు తెలియదండి. ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను మీకు. శివ వచ్చాడు, ఏదో మనం అడిగాడు, ఇచ్చేసాను అంతే. దాని తర్వాత మళ్ళీ ఎత్తుక్కుంటాను. ఆ మెంటాలిటీ వల్ల, ఆ మెంటాలిటీకి నాకు సూట్ అయిన వ్యక్తి ఎవరంటే మన సంజీవ్ రెడ్డి గారు. నాకు ఈ ఫైనాన్షియల్గా ఎలాగుండాలి, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలని అప్పుడు ఇతనుంటే బాగుంటుంది కదా నేను అనుకున్నాను. అతనికి అనిపించిందేమో మనకు తెలీదు. బట్ అది ఆ ఒక్క పార్ట్నర్ని మాత్రమే ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన సంజీవ్ రెడ్డి గారు అనే అతను నాకు నిజంగా చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఇందాక దేవరాజ్ అని నా ఫ్రెండ్ ఎలాగా క్లోజ్ అని చెప్పాను, అదే విధంగా దగ్గర 25 to 30 years, 25 to 30 ఆల్మోస్ట్ అండి, ఇంచుమించు
యోగా స్టూడెంట్గా పరిచయమై ఈరోజు నాకు అతను ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువైపోయారు. ఆయన కావచ్చు, ఆయన ఫ్యామిలీలో పీపుల్ అందరూ కూడా, వాళ్ళ బావమరుదులు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించారు. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మా సంజీవ్ రెడ్డి గారే. అతని యొక్క ఎఫర్ట్ లేకపోతే మాత్రం నాకు బిజినెస్ని ఎలా చేయాలి అని నేర్పించింది, ఒక ట్రాక్లో పెట్టి తీసుకెళ్లేది కూడా. అతను నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందాక మీకు చెప్పినట్టు ఎవడి పని ఆడు చేస్తే బాగుంటుందని కొరటాల శివ గారు అన్నారు కదా, మా సంజీవ్ రెడ్డి గారు, రాజుగారు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, నేను ఉన్నాను మీకు వెనకాలని ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నారు అతను. అతనికి ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుందండి, అది మాత్రం నేను నిజంగా చెప్పగలను. ఇక్కడ అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే మీరు పార్ట్నర్సే ఉండొద్దని చెప్పేసి అనుకున్నారు, మీరు పార్ట్నర్సే ఉండొద్దని అనుకున్నారు. అవునండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను చాట్ జీపీటీలో నేను సెర్చ్ చేయడం జరిగింది ఫౌండర్స్ ఎవరని. సో మీ ఇద్దరు పేరు రావడం జరిగింది, అంటే సంజీవ్ రెడ్డి గారిది, మీది. సో వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగుదాం, అసలు సార్ ఏం చెప్తారో చూద్దాం అనుకున్నా. అసలు పార్ట్నర్సే వద్దన్న మీరు సో పార్ట్నర్గా రావడం జరిగింది సంజీవ్ రెడ్డి. అంటే ఇక్కడ వ్యక్తిని బట్టి తీసుకోవాలండి. మీకు ఒక బిజినెస్ చేసేటప్పుడు మెయిన్ స్టడీ చేసుకోవాలి, ఇతను మనతో ఎంతవరకు జర్నీ చేయగలరు అనేది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. చిన్నదానికి ఇరిటేట్ అయిపోయే వాళ్ళని, రేపు నష్టం వస్తే చేతులు ఎత్తేసే వాళ్ళని, మళ్ళీ వర్క్ విషయంలో షేర్ చేసుకోలేని వాళ్ళని తీసుకోకపోతే బెటర్ అని నేను అనుకుంటానండి. అంటే పార్ట్నర్షిప్ అంతా బ్యాడ్ అని చెప్పనండి, పార్ట్నర్షిప్ లేకపోతే కొన్ని పెద్ద పెద్ద బిజినెస్లు అవ్వవు, ఉండాలి. కానీ దానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తీసుకునే క్రమంలో వర్క్ షేరింగ్ కూడా అలాగే ఉండాలి. లాభాలు వచ్చినప్పుడు మాత్రమే పార్ట్నర్ ఉంటాను, నష్టం వచ్చిందంటే మొత్తం నీ వల్లే వచ్చిందని నిందలు వేసే పార్ట్నర్స్తో మాత్రం ఎప్పుడు అది చేయకపోతేనే బెటర్. దట్టు చిన్ననాటి ఫ్రెండ్స్తో చేయకపోతేనే బెటర్. ఎందుకంటే ఎక్కడో ఏదో ఒక విధంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం లైఫ్ టైం కట్ అయిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అది లేకుండా ఉండాలంటే బిజినెస్ బాగా తెలిసిన పార్ట్నర్తో చేయడం బెటర్. ఆల్రెడీ ఏదో ఒక బిజినెస్లో ఉంటే, ఇప్పుడు మా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారంటే నేను తీసుకున్నాను కదా, అతను ఏంటంటే హీఈస్ వెరీ గుడ్ అట్ రియల్ ఎస్టేట్. ఓకే, ఆ విధంగానే అతనికి ఆ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను నిజంగా అతన్ని గౌరవిస్తాను. ఆ విధంగా నాకు చెప్పాలంటే అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అది మాత్రం నేను చెప్పగలనండి. పార్ట్నర్ వద్దు అనడానికి కారణం ఏంటంటే ఎలాంటి పార్ట్నరో తెలియదు. బట్ మా ఫ్రాంచైజ్ విషయాలకు వస్తే మేము సింగిల్ పార్ట్నర్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం అంటే ఇద్దరు. ఓకే, బెటర్గా ఉంటుంది మనకి. ఎందుకంటే మీరు అడుగుతారా సార్? నేను క్లియర్గా అడుగుతాను. ఓకే, నేను ఏదున్నా సరే అండి, ఈరోజు ఏం మాట్లాడేమో రేపు కూడా అదే మాట్లాడాలి. డన్. మీరు ఇది చెప్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ మీ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే తీసుకున్న వ్యక్తికి ఎట్లాంటి అర్హతలు ఉండాలి? అంటే అర్హతలు అంటే మంచి క్యారెక్టర్ ఉంటే చాలండి. ఓకే, అంటే అర్హతలు అంటే ఇక్కడ మనం ఎవరిని, ఇప్పుడు ఏమి చదువుకోలేనోడు కూడా పెద్ద కాఫీ షాపులు పెట్టి పెద్ద పెద్ద ఇది చేసిన చదువుకున్నోడు కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. అది మనం క్యారెక్టర్ అంటే ఏదైనా కొంచెం స్టేబుల్గా బిజినెస్ చేయగలము, కమిట్మెంట్ ఉంటే చాలండి, అదే క్వాలిఫికేషన్ ఇక్కడ. ఓకే, సో ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే సో అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు ఎవరు కూడా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్లో కాఫీ షాప్ బిజినెస్ అని కొడితే చాలా వస్తాయి. లేదు అనుకుంటే గూగుల్లో కొట్టచ్చు, చాట్ జీపీలో కొట్టచ్చు, ఆ విధంగా చేయొచ్చు. లేదంటే ఇప్పటివరకు మనకు వచ్చిన ఫ్రాంచైజెస్ అండి, ఇప్పటివరకు మన కస్టమర్సే మన ఫ్రాంచైజ్ ఓనర్స్. ఓకే, వాళ్ళు వచ్చి మన దగ్గర కాఫీ తాగి వాళ్ళు నచ్చి వాళ్ళు ఫ్రాంచైజెస్ తీసుకోవడం జరిగింది. కొంతమంది ఆ కస్టమర్స్ రెఫరెన్స్ ద్వారా చేయడం జరిగిందన్నమాట. ఓకే, అయితే ఇంకోటి సార్, అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఫ్రాంచైజ్ కావాలని చెప్పేసి లొకేషన్స్ చెప్తారా మీరు? ఈ లొకేషన్లో పెడితే బాగుంటుంది అని. సో అట్లా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ఎక్కడ పెడితే బెటర్ అంటారు? ఏ ప్లేసెస్లలో హైదరాబాద్లో? అంటే హైదరాబాద్ అనే కాదండి, ఓకే, లొకేషన్స్ అనేది వాళ్ళు చూసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రాంచైజ్ ఓనర్ చూసి పెట్టాడు అనుకోండి, పొరపాటున అక్కడ తేడా వచ్చింది అనుకోండి, ఇది మీరు పెట్టమన్నారు, మేము లాస్ అయింది అంటారు. ఓకే, దానివల్ల మేము అంటే ఏరియా చూసిన తర్వాత మా మేనేజర్ వెళ్ళి వన్ డే అక్కడ కూర్చొని ఇక్కడ సరిగ్గా అవుతుందా లేదా అంతవరకు చెప్పి తర్వాత కూడా మేము వాళ్ళని అడుగుతాం, మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్, మీరు క్రౌడ్ పుల్ చేయగలరా ఇక్కడికి అంటే, వాళ్ళు అన్నీ చూసిన తర్వాతే మేము కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, ఎవరిని కూడా వచ్చిన వెంటనే మీరు ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడే పెట్టాడని మేము పుష్ చేయమండి. తర్వాత అడుగుతాం వాళ్ళ క్యాపబుల్ ఎంత. ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ పెట్టిన వెంటనే మనకి సక్సెస్ అయిపోదు. ఇప్పుడు మీరు అడిగారు కదా శివ గారు ఎలాంటి లొకేషన్స్ అని, అంటే
మీరు క్రౌడ్గా ఉన్న ప్లేస్లో బాగా బిజినెస్ జరిగిపోతుందని లేదు, అక్కడ క్రౌడే లేని చోట బిజినెస్ జరగదని కూడా లేదు. అది కంప్లీట్గా ఆ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఎప్పుడు కూడా పెట్టింది కాలనీస్లోనే, ఓకే. అల్కాపూర్ లోపల కాలనీ. తర్వాత రెండో బ్రాంచ్ కూడా అల్కాపూర్ కాలనీనే. ఓకే. అలాగా మీకు మేము పెట్టినవన్నీ కూడా లోపలికి ఎక్కడో పెట్టాం. కస్టమరు ఒక 10 మందికి చెప్పి రావడం అనేది ఒక టైప్. లేదు, రెండో టైప్ ఏంటంటే ఈ పీజీలు కానీ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కొంచెం పార్కింగ్ ఏరియా ఉందని అలాంటి ప్లేసెస్లో మీకు ఈజీగా సక్సెస్ అవుతాయి. లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్, నేను ఎక్కడికైనా పుల్ చేయగలని ఫ్రాంచైజ్ ఓనర్ కానీ అనుకుంటే అతను అక్కడ పెట్టచ్చు. ఓకే. ఇంకోటి మా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటే మీకు కంప్లీట్గా మీరు ఎక్కడ షాప్ పెట్టినా మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మళ్ళీ ఎవ్రీ 2 మంత్కి కానీ 3 మంత్స్ కానీ వీడియోస్ మేము ఓన్గా తీపిచ్చి అవి కూడా మేము యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేపిస్తుంటాం. ఓకే. ఆ విధంగా ఆ మోడల్లో వెళ్ళొచ్చండి. సో అంటే ఫ్రాంచైజ్కి కాస్ట్ ఎంత ఉంటుంది స్టార్టింగ్లో? ఫ్రాంచైజ్ ఫీజ్ మాత్రము 2 లక్షలు ఉంటుందండి. అంటే అది కంప్లీట్గా బ్రాండింగ్కి ఇస్తారు. 2 లక్షలు ప్లస్ GST ఉంటుంది. ఓకే. తర్వాత వాళ్ళ యాంబియన్స్ సెటప్ అనేది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి పెట్టచ్చు. 6 లక్షల్లో పెట్టుకోవచ్చు, 5 లక్షల్లో పెట్టుకోవచ్చు, 7 లక్షల్లో పెట్టుకోవచ్చు, 10 లక్షల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ల్యాంకోయిల్ షాప్ ఉందంటే దగ్గర చాలా పెట్టారు. అది డిపెండ్స్ ఆన్ ద లొకేషను, ఆ ఏరియా, ఆ స్పేస్, మీ యొక్క ఇంట్రెస్ట్, ఓకే, వీటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ మేము ఎవరికి ఇచ్చినా సేమ్ సర్వీస్. ఓకే. అంటే ఇప్పుడు ఈ 2 lakhsలో ఓన్లీ బ్రాండింగ్ అయినా దానికి సంబంధించినవన్నీ మొత్తం బ్రాండింగ్, ట్రైనింగ్. ఓకే. బ్రాండింగ్, ట్రైనింగ్ మాత్రమే. ఎందుకంటే మేము బ్యాక్ ఎండ్లోని చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక టీమ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఓకే, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్స్ ఇవ్వాలి. ఓకే. వీటన్నిటికి కూడా మాకు అది సరిపోతుంది సార్. యాక్చువల్గా ఇప్పుడున్న వ్యాపారాల్లోని మీరు ఏదైనా ఒక 15 లక్షలు 20 లక్షలు పట్టుకుంటే కానీ ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయలేరు. అవును. మీరు ఒక చిన్న పాన్ షాప్ పెట్టాలంటే కూడా 5 లక్షలు అయిపోతుంది. అవును. అలాంటిది మేము ఇంత మంచి ఐడియాని వాడు 5 లక్షల్లో పెట్టుకున్నా 6 లక్షల్లో పెట్టుకున్నా మేము ఇస్తున్న సర్వీస్కి ఆ 2 లక్షలు చాలా తక్కువ నేను ఇప్పుడు కూడా అనుకుంటానండి. అది ఓకే. మెనూ ఎట్లా ఉంటుంది సార్? మెనూ మీకు 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుందండి. మీరు లాస్ట్ టైం అక్కడ కాఫీ 30-35 ఇచ్చి తాగి ఉంటారు. అవును. ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే కోల్డ్ కాఫీ తెప్పించాను, అది మీరు 150 రూపాయలు ఉంటుంది. కాదు, ఇప్పుడు ఛార్జ్ చేస్తారా? మీకు ఇది ఇక్కడ ఫ్రీగా ఇస్తాంలేండి. మీ స్టూడియో మేము ఇచ్చాం కదా, మీరు నాకు మొదట్లో టీ ఇచ్చారు కాబట్టి మీకు ఇప్పుడు కాఫీ ఫ్రీగా ఇస్తాను. ఓహో, అంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటారా? అంతే, ఏదైనా వ్యాపారమే కదండి. అరుణాచల్ రమణ మహర్షి అక్కడ పక్కన పెట్టాం, అది ఆశ్రమం గురించి మాట్లాడు, అది వేరు. ఓకే. ఇది వచ్చి బిజినెస్ దగ్గరకు వచ్చే వరకు బిజినెస్, అంటే ఎథిక్స్ ఉండాలి కదండి దేనికైనా. సో ఇప్పుడు అంటే ఎక్కువ మాట్లాడి కూడా మనం కొంచెం బ్రేక్ తీసుకుంటా పెట్టారు. సో ఇప్పుడు మాకు కాఫీ ఇస్తారు. కాఫీ సో హాట్ కాఫీయా కూల్? అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, మీకు కోల్డ్ కాఫీ మేము అరేంజ్ చేసాం. ఓకే, మీరు కోల్డ్ కాఫీ తాగితే బాగుంటుంది. డన్. అంటే ఇప్పుడు నాకు ఒక్కడికి ఇస్తారా, మా ఎంప్లాయీస్ అందరూ తాగొచ్చండి? టీం అందరూ. సరే, అంటే నాతో పాటు మా టీం కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్తారు, ఓకేనా? ఒక్కసారి మనం తాగుదాం సార్. షూర్, తప్పకుండా. సో ARM కాఫీ ప్లేస్ నుంచి కాఫీ వచ్చింది, కోల్డ్ కాఫీ. ఒకసారి చూద్దాం, అంటే టేస్ట్ చూద్దాం. అంటే ప్రీవియస్ నేను చూసిన, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో సార్కి అమ్మా ఫస్ట్ శివ గారు గెస్ట్. ఓకే, ఆ గెస్ట్ అంట, ఇచ్చేయండి చూద్దాం. డన్. సో కాఫీ అయితే వచ్చింది, ఒకసారి టేస్ట్ చూద్దాం. ARM కాఫీ ప్లేసా సార్? అవునండి. ఓకే, మళ్ళీ చెప్పండి, అరుణాచల రమణ మహర్షి కాఫీ ప్లేస్. ఓకే, డన్. ఒకసారి టేస్ట్ చూద్దామా? చూద్దాం సార్, ప్లీజ్ మీరు చూసి చెప్పండి. సూపర్ సార్, నిజంగా చెప్పాలి మరి. నిజంగా. నాకు ఒక డౌట్ సార్, అంటే హాట్ కాఫీకి కోల్డ్ కాఫీకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. హాట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అది మీకు దగ్గర ఒక 150 ml వస్తుంది సైజ్లో ఫస్ట్. దానికి 30 ml మనం అరౌండ్ డికాషన్ వేస్తాము. దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. కంప్లీట్గా ఇది మనం ఐస్తో చేస్తామన్నమాట. అంటే ప్యూర్ ఐస్ తీసుకొని
దాంతో గ్రైండ్ చేసి మీకు అది తాగితే కానీ మనం చెప్పలేం. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మీకు క్రీమీగా ఉంటుంది, స్లోగా తాగొచ్చు. ఓకే. ఇది మంచి ఎండలో వెళ్ళి తాగితే ఇంకా మీకు చాలా బాగుంటుంది. మీకు అందరూ హాట్ లైక్ చేయకపోవచ్చు, కానీ కోల్డ్ కాఫీ ఒకసారి తాగిన తర్వాత మీకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. లేదు, చాలా బాగుంది సార్. ఇంకో విషయం ఏంటంటే నేను కాఫీ తాగిన, టీ తాగిన తర్వాత, సో తాగిన తర్వాత అయిపోయిన తర్వాత మన నోట్లో సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. సో మనం తాగుతుంటే అట్లా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. అంటే అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది వేరు, ఇక్కడ చేసింది వేరు. మళ్ళీ ఎస్, చాలా బాగుంది. అంతేనండి. అంటే ప్రతి కాఫీకి మనకి డిఫరెన్స్ కనబడుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ టైం మీరు టీ ట్రై చేయండి. మన టీ కూడా ఆథెంటిక్గా ఉంటుంది. ఓకే. అది కోల్డ్ కాఫీ ఇప్పుడు యంగ్ జనరేషన్ బాగా తాగుతారు. మళ్ళీ కోల్డ్ కాఫీలోనే మీకు బబుల్ కాఫీ అని ఉంటాయి. ఓకే. అంటే దాంట్లో మనకి బబుల్స్ వేసి అది డిఫరెంట్ మేకింగ్. అది చెప్పాలంటే పెద్ద ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ టైం మీరు షాప్కి వచ్చిన తర్వాత చూపిస్తాను. సో అంటే ప్రాసెస్ ఏమైనా చూపిస్తారా మాకు నెక్స్ట్? ఒకవేళ షాప్కి వస్తే చూపిస్తాము. ఓకే. కానీ మేము రికార్డ్ చేయలేము, చూపిస్తాం అంతే. కాదు, మన వ్యూవర్ చూడాలి కదా సార్. అది మేకింగ్ది చూపించకపోతేనే బెటర్ అండి. అంటే మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు రాంగ్గా చేస్తే బాగుండదు కదా, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మా కాఫీ కూడా చాలా మంది ఇంటికి తీసుకెళ్తారు. ఓకే. వాళ్ళకి అది ఆ టేస్ట్ రాదండి. ఎందుకంటే ఆ మేకింగే డిఫరెంట్ అనమాట. సేమ్ పౌడరే, బట్ మీకు ఆ ఫిల్టర్లో ఆ బ్రూ చేయడం కానీ అవి చేయడం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అంటే నిజంగా మీ దగ్గర ఈ వీక్లో, అంటే ఈ 1 వీక్లో నేను మళ్ళీ మణికొండ బ్రాంచ్కి వెళ్ళి నేను టీ తాగాలనుకుంటున్నా. ఎందుకంటే సో హైదరాబాద్లో ఒక అంటే టీ బ్రాంచ్, ఒక పెద్ద బ్రాండ్ ఉంది. సో దానికి డిఫరెన్స్ ఏందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. చూడండి సార్, చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, డన్. షూర్. కాఫీ మీటింగ్, ఇది టీ మీటింగ్, నెక్స్ట్ టీ మీటింగా డన్. కొంచెం చాలా బాగుంది. సో మళ్ళీ మేమే తాగుతుంటే మళ్ళీ మీరు చూస్తున్నారు కాబట్టి సో పక్కన పెట్టేస్తున్న తర్వాత మళ్ళీ తాగుతాం. అంతే కదా తాగుతున్నా, పర్లేదు, తాగండి, పర్లేదు. అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పడం జరిగింది సార్. అంటే చాలామంది ఎట్లా ఉంటారంటే, అంటే కోల్డ్ కాఫీకి హాట్ కాఫీకి డిఫరెన్స్ ఏందో తెలియదు చాలామందికి. అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కోల్డ్ కాఫీ తాగుతున్నారని మీరు చెప్పడం జరిగింది, అది వాస్తవం. సో ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. సో నేను కొంతమందితోటి ఇంటరాక్ట్ అయ్యా, అంటే మన ఇంటర్వ్యూ ముందు నేను మాట్లాడడం జరిగింది. అవునండి. బట్ ఒక్క పర్సన్ మాత్రం చెప్పడం జరిగింది, అంటే కొంచెం లోలో ఉంది, అసలు బిజినెస్ అవ్వట్లేదు, కొంచెం లాస్లో ఉన్నా అని చెప్పి. అంటే లాస్ ఎందుకు జరుగుతుంది? ఒకవేళ లాస్ అయితే మీ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ ఉంటుందా? అంటే ఇక్కడ లాస్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు కాఫీ షాప్స్లో ఉండదండి. మీకు ఎప్పుడైనా టైం అండి, టైం ఒక ఫ్యాక్టర్. ఓకే. అంటే మీరు అడిగిన వాళ్ళు ఎవరో తెలీదు, మీరు కూడా నేను అడగను ఎవరని, చెప్పను కూడా. అది వద్దులేండి, బాగుండదు. ఫస్ట్ 3 to 6 months ఎవరికైనా చేతిలో డబ్బులు పడతాయండి. అందుకే నేను ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళని అడుగుతా, నెక్స్ట్ 3 to 6 months మీ సస్టైనబుల్ అవ్వడానికి బ్యాకప్ ఉందా, నెంబర్ 1 అది అడుగుతానండి. ఓకే. అది ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి అంటాను. ఆ విధంగా బ్యాకప్ లేనప్పుడు వాళ్ళు తర్జన భర్జన పడిపోయి అది లాస్ అనుకుంటారు. ఓకే. తర్వాత ప్రాఫిట్ లాస్ అనేది వాళ్ళు ఎలాగుంటారంటే, ఫస్ట్ 1 month ఫ్రాంచైజ్ ఓనర్తో, అంటే నేనున్నాను కదా బ్రాండ్ ఓనర్తో ఇంటరాక్ట్ అవుతారు. 2వ మంత్ నుంచి మనం ఫోన్ చేసినా ఎత్తారు వాళ్ళు. ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పరు, లేదా మేము అడిగాం అనుకోండి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే అది కూడా చెప్పరు. ఓకే. ఫోన్ చేయరు, ఫోన్ ఎత్తారు. ఓకే. మీకు లాస్ అయిపోయే సందర్భాలు చాలా ఎక్కువ ఉండేది ఎక్కడంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ఫ్రాంచైజ్ తీసుకున్న అతను, ఫ్రాంచైజ్ ఇచ్చిన అతను. ఓకే. వాళ్ళతో మీరు ఇంటరాక్షన్ సరిగ్గా లేదు అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫెయిల్ అయ్యే కారణం ఏంటంటే, ఫ్రాంచైజ్ ఓనర్స్తోని, ఎవరైతే బ్రాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు. అంటే అది కొంత ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. మేము మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెడతాం, కాల్ చేస్తాం, రిప్లై ఎవరు, అంటే వాళ్ళు బిజీ అయి ఉండొచ్చు, రిప్లై ఎవరు, అన్నీ అదేదో అంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది, ఆ టైప్లో ఉంటారు. మా సైడ్ నుంచి ఏం హెల్ప్ ఉంటుందంటే, మెనూని మార్చండి, ప్రమోషన్స్ ఎలా చేస్తారు, స్టాఫ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇక్కడ చాలామంది ఫ్రాంచైజ్ ఓనర్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే, పెట్టేసిన 1 month 2 months కంటిన్యూగా చూస్తారు, తర్వాత మానిటరింగ్ ఉండదు. ఓకే. నేను ఏదైనా బ్రాంచ్ మీకు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ 1 year
మీ టైంని మీరు సాక్రిఫైస్ చేయాలి. ఓకే. కాఫీ షాప్ ఏంటండి, మామూలు కాఫీ తాగే టైం ఏంటండి, మార్నింగ్ 6 నుంచి అవును. 10 లోపల ఆఫీస్కి వెళ్ళే లోపల తాగుతారు. అవును. ఆ టైంలో ఓనర్ అక్కడ ఉండడు. ఓనరు ఈ ఫస్ట్ 1 ఇయర్లో చెప్తున్నాను మీకు, తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత మీరు లేకపోయినా జరుగుతుంది. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ బ్యాకప్ వచ్చేస్తుంది, మేనేజర్ని పెడతారు, అన్నీ బాగానే ఉంటుంది. అది వీళ్ళు ఫాలో అవ్వరు. తర్వాత ఈవినింగ్ మనకి 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు ఓనర్ ఉండడు. ఓన్లీ వర్కర్స్ మీదే డిపెండ్ అయితే 100% సక్సెస్ రేషియో తక్కువ ఉంటుంది. అది మాత్రం నిజమండి. ఇక్కడ ఓకే. మన కాఫీ షాప్ అనేది సస్టైనబిలిటీ ఏంటంటే ఓన్లీ మనం క్వాలిటీ ఇస్తామంటే ఎవడు రాడు. కాఫీ అనేది ఒక ఫీల్, అది వాడు అక్కడికి రాగానే నవ్వుతూ పలకరించే వాళ్ళు ఉండాలి. మన కస్టమర్ ఎలాగైనా ఉన్నామండి, బట్ నీ రియాక్షన్ సేమ్ ఉండాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వర్కర్ పని వర్కర్ చేసుకుంటుంటాడు, వాడు ఓనర్ పని ఓనర్ చేసుకుంటుంటాడు. ఓనరు పెద్దగా దాని మీద రియాక్ట్ అవ్వడు. అక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా అతను స్టాఫ్కి చెప్పే విధంగా చెప్పరు, స్టాఫ్తోని రూడ్గా బిహేవ్ చేసేస్తారు. ఇప్పుడున్న కాలంలో మనం స్టాఫ్తోని రూడ్గా ఉన్నామంటే ఇంట్లో పిల్లలే మన మాట వినరు. ఎవడో స్టాఫ్ వాడు పనిచేయడానికి వస్తాడు, నెక్స్ట్ సెకండ్ మంత్ శాలరీ తీసుకుంటాడు, నైట్ ఖాళీ చేసేస్తాడు. ఆ సందర్భాలు జరుగుతాయి. అది ఎక్కడంటే టోటల్గా ఇది బ్రాండ్ ఓనర్ సక్సెస్ అయిన షాప్కి ఫెయిల్ అయిన షాప్కి బ్రాండ్ ఓనర్ ఎలా ఉండాలి అలాగే ఉంటాడు. ఇప్పుడు మేము ఇచ్చేది ఫ్రాంచైజ్ ఇస్తాం, నేమ్ ఇస్తాం, సర్వీస్ ఇస్తాం. ఇక్కడ మాలో ఏ ఫాల్ట్ ఉంటుంది? మేము కాల్ చేస్తాం, ఇంటరాక్ట్ అవ్వమంటాం, ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వరు. ఓకే. సపోజ్ కొత్త మెనూ పెట్టాం, ఏదో ఒక బ్రాంచ్లో పెడతాం అనుకోండి, ట్రైనింగ్ సెషన్ రమ్మంటే రారు. వాళ్ళు బిజీగా ఉన్నారు, పోనీ వాళ్ళ స్టాఫ్నైనా పంపించి ట్రైనింగ్ తీసుకుంటారంటే అది కూడా తీసుకోరు. అలాంటప్పుడు ఎవరు ఫాల్ట్ అవుతుందండి? అలాంటి సందర్భాల్లో ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ దాన్ని మళ్ళీ మనం రీగైన్ చేయొచ్చు, కానీ ఫ్రస్ట్రేట్ అయిపోతారు అక్కడితోనే. ఇప్పుడు ఏ బిజినెస్ అండి మీకు ఫెయిల్ ఉండదు, సక్సెస్ ఉండదు. అన్ని సక్సెస్లో వెళ్ళిపోతే ఇంకేముంది ప్రపంచం. అలాగే మీరు నిజం సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళు వెంటబడొద్దు, తీసుకున్న వాళ్ళు అసలు నెక్స్ట్ ఏంటి అనేది మీకు కాల్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఎస్, అంటే మేము ఎవ్రీ మంత్ వాళ్ళు రాయల్టీ పే చేస్తారు. దానికి కానీ మేము ఇచ్చే సర్వీస్ ఎలాగుంటుందంటే మేము ఆ షాప్ ఒక స్టేబుల్గా వచ్చినంత వరకు మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, మేము రెస్పాండ్ కాకుండా ఉండమండి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి సో మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీరు చెప్తా ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, నెక్స్ట్ దీని తర్వాత ఇది చేయండి అని. సో ఆ ఇంటరాక్షన్ లేకుండా నిజంగా లాస్ అవ్వడం తప్ప ఇంకేముంటుంది అక్కడ. అంతే కదా మరి. ఇప్పుడు మీకు ఎప్పుడు నేను బిజినెస్ని లాస్ అని ఎప్పుడు యాక్సెప్ట్ చేయనండి దాన్ని. ఎప్పుడు కూడా బిజినెస్ అనేది అప్స్ అండ్ డౌన్ ఉంటాయి. అవును, అప్స్ అండ్ డౌన్. ఇప్పుడు మీరు సింపుల్గా చూసుకోండి శివ గారు, మనం ఎవరి కింద పనిచేస్తాం, ఐటీ కంపెనీలోనో ఏదో ఒక ఫ్యాక్టరీలో, వాడిచ్చే జీతానికి మనం అంత టైంని, ఎనర్జీని, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి గంటలు పనిచేసి మనం చేస్తాం. మన లైఫ్ టైం పని చేస్తాం 20 ఏళ్ళు 30 ఏళ్ళు. బట్ మీరు ఓన్గా షాప్ పెట్టి ఓన్ బిజినెస్ పెట్టినప్పుడు మీరు ఎందుకు టైం దాని మీద స్పెండ్ చేయరు అనేది ఇక్కడ అకౌంటింగ్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత స్టాఫ్ టైంకి వస్తుందా లేదో తెలియాలి, క్వాలిటీ ఎలాగుందో చూడాలి. నేను చాలామంది ఇక్కడ నేను చూస్తాను, ఎప్పుడైనా సడన్ విజిట్కి వెళ్తాను, ఓకే, వాటి దగ్గర కాఫీ పొడి ఉంటే టీ పొడి ఉండదు, టీ పొడి ఉంటే షుగర్ ఉండదు, షుగర్ ఉంటే ఇంకోటి ఏదో ఉండదు, బెల్లం ఉండదు. ఓకే. లేదా శాండ్విచ్ చేయాలంటే ఆ లీవ్స్ ఉండవు, ఆనియన్ ఉండదు అనమాట. అప్పుడు నేను అడుగుతాను ఏం చేస్తున్నారమ్మా అంటే సార్ మర్చిపోయాం సార్ అంటారు. అలాంటివన్నీ మేము చూసామండి. దానికి కానీ మేము ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడే వాళ్ళకు ఒక పెద్ద చెక్ లిస్ట్ ఇస్తాం. దాంట్లో దగ్గర ఒక 40 ఐటమ్స్ టిక్ లిస్ట్ పెట్టుకోవాలి. వాళ్ళు టిక్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ చెక్ లిస్టే మెయింటైన్ చేయరు. ఇప్పుడు వీళ్ళు లెమన్ టీ అడిగారు అనుకోండి, లెమన్ గురించి అప్పుడు పరిగెడతాడు వాడు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అలాంటప్పుడు ఫెయిల్ కాకుండా ఎలాగుంటుంది? ఇప్పుడు మీరు వచ్చారు మా కస్టమర్గా, మీరు ఆల్రెడీ హరీబరీలో వస్తారు. అవును, వస్తారు, అడిగిన వెంటనే నేను లెమన్ గురించి వెళ్ళి లెమన్ తెచ్చే టైంలో వాడికి ఉండదు అక్కడ. నిజమే, అది ఇలాంటి ఫ్యాక్టర్ వల్లేనండి. ఇప్పుడు కొంతమంది బ్రాండ్ ఎవరైనా పేర్లు చెప్పనండి, కొంతమంది ఉంటారు కాఫీ షాప్కి కనీసం 6కి రాకపోయినా 7కి రాకపోయినా 8కైనా పొద్దున్న వచ్చి ఒక విజిట్ వెళ్ళండి రారు, మొత్తం వర్కర్స్ మీద వదిలేస్తారు. పాపం వర్కర్స్ కూడా చెడ్డోళ్ళని చెప్పనండి, వాళ్ళకి కూడా ఏదో గైడ్ చేయాలి కదా మనము. లేదు ఒక 5,000 10,000 ఎక్స్ట్రా అయిందని ఒక మేనేజర్, ప్రాపర్ మేనేజర్ని ఈ సెక్షన్ నువ్వు చూసుకో అని చెప్పిస్తే సక్సెస్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్లోనే డబ్బులు పెట్టాలి డెఫినెట్గా,
పెట్టిన తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా వెళ్తుంది. ఇది ఎకనామీ సెక్టర్ కాఫీ ప్లేస్ అండి ఇది. ఓకే. అంటే మీకు చిన్నవాడు వస్తాడు, మిడిల్ వాడు వస్తాడు, పెద్దవాడు వస్తాడు. అక్కడ జాగ్వార్ కారు ఉంటుంది, ఇక్కడ టీవీఎస్ 50 స్కూటర్లు వచ్చిన వాడు కూడా కొనే స్టేట్లో మన కాఫీ షాప్ని డిజైన్ చేశా. ఇక్కడ మీకు చాలా కాఫీ షాప్స్ కొన్ని చాలా హైజెనిక్ ఉండదు మన బడ్డీ కొట్లు, అక్కడ మనం ఆపలేం. అక్కడ టీ కాఫీ తాదని మనం వెళ్ళాం. అవి అలా మేము పెట్టలేదండి. మినిమం యాంబియన్స్ మెయింటైన్ చేయమంటాం, మినిమం స్టాఫ్ని మెయింటైన్ చేయమంటాం, మినిమం రూల్స్ పాటించమంటాం. ఇప్పుడు ఫెయిల్ అయితేనేమో బ్రాండ్ ఓనర్ తప్పు, సక్సెస్ అయితేనేమో మొత్తం మాదే సక్సెస్ అంటారు. ఓకే. అది ఎంతవరకు న్యాయం అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు మేము వాళ్ళకి ఏది ఇచ్చామో మీకు అదే ఇచ్చాం. ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల మిస్కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు డైరెక్టర్ అండి శివ గారు, నేను మీ దగ్గర క్యారెక్టర్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టు నేను చేయాలి, కానీ నా ప్రకారం నేను చేస్తానంటే అవ్వదు కదా. తండ్రి క్యారెక్టర్ తండ్రిలాగా చేయాలి. ఆ టైప్లోని మనం అంటే ఇప్పుడు ఇదొక నా పిల్లల్లాగా, అంటే ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అనేది ఒక చైల్డ్ అనమాట. అదే ఒక్కో బ్రాంచ్ ఒక్కొక్క పాప బాబు లాగా పిల్లలు. మేము ఇంటరాక్ట్ అయినా అవ్వకపోయినా మీకు ఈమెయిల్ ఉంటుంది, కాల్ సెంటర్ ఉంటుంది, మార్కెటింగ్ మేనేజర్ ఒకటి ఉంటాడు, ఏరియా మేనేజర్ ఉంటాడు, ఇన్ఛార్జ్ ఉంటాడు. దీన్ని ఒక సిస్టమేటిక్గా మేము పెట్టాం. వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. ఏదైనా లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత టక్కన అడుగుతారు, స్టాక్ 1 వీక్ ముందు చూసుకొని అంటే ఎప్పుడు ఫోన్ చేస్తారంటే లాస్ట్ కాఫీ డికాషన్ అయిపోయేటప్పుడు చేస్తారు స్టాకిస్ట్కి. స్టాకిస్ట్ ఎక్కడో ఉంటారు, టక్కున ఎలాగెవరు ఇవ్వగలరు, లేదు కదా. అలాంటప్పుడు మిస్కమ్యూనికేషన్ వచ్చేస్తుంది, మొత్తం బ్రాండ్ ఓనర్ మీద దోహేస్తారు. ఓకే. సో ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు స్టాఫ్ని మీరే ప్రొవైడ్ చేస్తారా లేకుంటే? అంటే మేము ఇక్కడ స్టాఫ్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనం చేసామండి. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక 1 or 2 బ్రాంచెస్ వాళ్ళు స్టాఫ్ని కొట్టడం జరిగింది. ఓకే. వాళ్ళు ఏదో మిస్కమ్యూనికేషన్ స్టాఫ్ని కొట్టేశారు, లేకపోతే వాడిని అమ్మా బూతులు తిట్టడం. ఓకే. మనం పెట్టిందే ఏఆర్ఎం కాఫీ ప్లేస్, అరుణాచల్ పీస్ఫుల్గా జరగాలి. అవును. అలాంటివి జరిగినప్పుడు మేము ఏం చేసామంటే, మేము ఎక్కడైతే ఏజెన్సీ ద్వారా తెప్పించుకున్నామో స్టాఫ్ని, ఆ ఏజెన్సీని వాళ్ళకే ఇచ్చేసాం. ఓకే. లేదు అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు ఉంటాయి కదండి కాఫీ షాప్స్, ఆ షాప్స్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు రెఫర్ చేస్తారు. ఓకే. ఆ విధంగా మీరు స్టాఫ్ని తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే మేము వెనకాలైతే బ్యాకప్ సపోర్ట్ ఇస్తామండి, కానీ వాళ్ళు వెళ్ళిపోయినా లేకపోతే అక్కడ తప్పు చేసిన రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడో వాడిదే ఉంటుంది. కానీ బ్రాండ్ ఓనర్ మీద మీరు ఫ్రాంచైజ్ ఇలాగా స్టాఫ్ని పంపించారు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామంటే అది తీసుకోలేం కదండి. అంటే ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసేవాడు మీ మాట వినాలి, మీ దగ్గర మీకు ట్యూన్ అవ్వాలి. అవును. ఇప్పుడు మాకెందుకు ట్యూన్ అవుతాడు వాడు? అవును, అవ్వలేడు కదా. అవును. ఇప్పుడు నలుగురు ఉంటే ఒకరికొకరు ఇంటరాక్షన్ ఉంటేనే వాళ్ళు కంటిన్యూ అవ్వగలరు. అది నేను చెప్తాను అనమాట. దయచేసి మీరు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేసుకోండి అని. బట్ డెఫినెట్గా మేము సపోర్ట్ ఇస్తాం, ఇవ్వమని చెప్పము. అది డిపెండ్స్ ఆన్ ద ఓనర్ బట్టి ఉంటుంది. అలాగండి. అయితే ఇంకోటి సార్, అంటే ఈ కాఫీ బిజినెస్కి ఈ రెస్టారెంట్ బిజినెస్కి డిఫరెంట్ ఏంటి, అసలు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే రెస్టారెంట్ బిజినెస్కి కాఫీ షాప్ బిజినెస్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. రెస్టారెంట్ బిజినెస్ మీకు లాస్ అనేది మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యే పెట్టాలి. ఓకే. ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. షెఫ్స్కి ఒక్కొక్కడికి శాలరీలు మినిమం టు మినిమం మీకు 30,000 to 50,000. అవును. మీకు వాడు షెఫ్ మానేసాడు అనుకోండి, మీకు ఆ గ్రూప్ మొత్తం మానే వెళ్ళిపోతారు. అవును. మీకు ఆ రోజు షట్ డౌన్ చేసేయాలి. ఫుడ్ వేస్టేజ్ ఒక పక్క, తర్వాత మీకు ఈ స్టాఫ్తో భరించడం ఎక్కువ అవుతుంది. మీకు ఆ రోజు అది సేల్ అవ్వలేదు అనుకోండి, అది మొత్తం మీరు పారేయాల్సిందే. దాన్ని ఏమి నెక్స్ట్ డేకి యూజ్ చేయలేరు. కాఫీ షాప్లో మీకు స్టాఫ్ మెయింటెనెన్స్ తక్కువ, తర్వాత ఫుడ్ వేస్టేజ్ అనేది ఏముండదు. మీకు ఆ రోజుకి ఆ రోజు డికాషన్ వేస్తారు, మీకు ఆ రోజుకి ఆ రోజే మీకు టీకి పౌడర్ కలుపుతారు, పాలు ఆ రోజుకే వస్తాయి, అన్నీ ఫ్రెష్ మేకింగ్ అనమాట. దానివల్ల మీకు అక్కడే ఫస్ట్ మీకు అర్థమైపోతుంది దీంట్లో లాస్ అండ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత స్టాఫ్ కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, మనమే కాఫీ చేసేయచ్చు. అవును, సిగ్గుపడకుండా. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా బ్రాంచ్కి వెళ్తే నేను పొద్దున్న 6 నుంచి 10 లోపల 200 కాఫీలు చేయగలను. ఓకే. నేను ఇనిషియల్ స్టేజ్లో నేనే చేశా, నేను మా అక్క ఓకే మేము చేసామండి. అంటే అందువల్ల కాఫీ బిజినెస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ఎవరైనా.
మీకు ఇంకొకటి ఆ కాఫీ కొనే ఐటమ్స్ ఉంటాయి కదా, టేబుల్స్ కావచ్చు, ఫిల్టర్లు కావచ్చు, అవన్నీ ఎప్పుడు ఫర్ ఎవర్ మనం యూస్ చేసుకోవచ్చు. అదే కిచెన్ ఐటమ్స్ మీకు అదే రెస్టారెంట్ అనుకోండి, పొరపాటున వాడు ఏదైనా అయితే రీలొకేట్ చేయడం కూడా కష్టం. అవును, మనది రీలొకేట్ చేయడం ఇక్కడికి బాగా జరగలేదు. ఇంకో రీలొకేట్ చేయడం విత్ ఇన్ 24 అవర్స్లో అవును. రీలొకేట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని బోల్ట్ నట్టే. మేము ఏది కూడా గోడకి అంటించి పెట్టినట్టు కిచెన్ సెటప్ చేయమని చెప్పం ఎవరికి. చాలా ఈజీగా మూవ్లో పెడతాం. అందువల్ల లాస్ అనేది చాలా 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 తక్కువ, అసలు ఉండదు. జస్ట్ యూ నీడ్ టు యూజ్ యువర్ మైండ్. అది అంటే ఆ ఏరియాని చూసుకోవచ్చు, కానీ ఆ ఏరియాని చూసుకొని పెట్టడం కానీ అలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈజీగా రెస్టారెంట్ బిజినెస్కి కాఫీ బిజినెస్ చాలా చాలా తేడా ఉంది. అది ఆ చిన్న దాంట్లో చెప్పలేం. మీరు ఇప్పుడు కొన్ని ఏరియాలు నేను చూస్తాను, పర్టికులర్గా నేను మణికొండలో మన బ్రాంచెస్ పెట్టినప్పుడు ప్రతి నెలకి ప్రతి 3 నెలలకి ఆ రెస్టారెంట్ ఎప్పుడు మాయమైపోతుంటుంది. కొత్తది వస్తాడు, మళ్ళీ 3 నెలలు నడిపిస్తారు, లాస్ట్ క్లోజ్. ఓకే, నన్ను చాలామంది అడుగుతారు, రాజుగారు రెస్టారెంట్. నేను చెప్తాను, బాబు రెస్టారెంట్ బిజినెస్ చేయాలంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, రెస్టారెంట్ పెట్టాలనుకోండి, మా చెల్లి, మా అక్క, మా నాన్నగారు, మా తాతయ్య, మా అమ్మమ్మో, లేకపోతే మా తమ్ముడో, మా బావమరిదో, వీళ్ళందరూ కలిపి పెట్టుకొని చేస్తేవే సక్సెస్ అవుతాయి. మీరు ఇప్పుడు కొన్ని ఊర్లకి వెళ్తారు, మీరు ఏ ఊరికి వెళ్ళినా ఒక సుబ్బయ్య హోటల్ ఉంటుంది. అవును, మీరు గమనించారు లేదు? ఒక సుబ్బయ్య హోటల్ లేకపోతే ఇంకేదో లక్ష్మీ హోటల్ అని. మీరు ఆ లోపల రీసెర్చ్ చేసినట్లయితే వాళ్ళే ఉంటారు. అవును, అది అక్కడ చూసి మీరు పొంగిపోయి ఈ షెఫ్స్ని నమ్ముకొని మీరు పెట్టారనుకోండి, డెఫినెట్గా మనము కొంచెం రిస్కే అండి. అంటే అందరూ షెఫ్స్ అలాగుండరు, అందరూ ఓనర్స్ అలాగుండరు. కొన్ని పెద్దవి మన కార్పొరేట్ సెక్టార్లో మనకి పెట్టినవి పెద్ద రెస్టారెంట్ సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. కానీ దానికి బ్యాకప్ ఎక్కువ ఉండాలి. అదే ఈరోజు మనకి 10 లక్షలు లాస్ వచ్చింది అంటే ఆ 10 లక్షలు మనకి బ్యాకప్ ఉంటేనే వెళ్ళాలి. కాఫీ షాప్కి మీకు అంత ఉండదు బ్యాకప్, కొంచెం ఉంటే కూడా మీరు మళ్ళీ ఇది వెళ్ళిపోవచ్చండి, కొంచెం మూవ్ అవ్వచ్చు ముందుకి. అందుకని కొంచెం రెస్టారెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి చేయాలి. మీకు 100 బిర్యానీలు అమ్మితే వచ్చేది మనకి ఇక్కడ కాఫీస్లోని ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక బిర్యానీ అమ్మితే ఎంత వస్తుంది అంటే మొత్తం మిగిలేదు మీకు 10 రూపాయలే. అక్కడ మీకు 10 బిర్యానీ లాస్ అయ్యంటే ఈ 10 రూపాయలు కూడా దాంట్లో పోయింది. అవును, క్లియర్, అక్కడ అండర్స్టాండ్ అవుతుంది. అది మీ కాఫీలు అలాగవదు. అంటే నేను మార్జిన్స్ చెప్పకూడదు ఓపెన్గా, ఆ ఏరియాని బట్టి మార్జిన్స్ మారిపోతాయి. దానికని మీరు డైరెక్ట్గా మన కాల్ సెంటర్కి కాల్ చేస్తే మా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా టోటల్గా పర్సన్ అండి. ఇప్పుడు శివ సక్సెస్ అయ్యాడంటే అది శివ మీదే, ఫెయిల్ అయ్యాడంటే కూడా శివ మీదే. సో అంటే ఫ్రాంచైజ్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. సో తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్లో ఎన్నో కాఫీ బ్రాండ్స్ ఉన్నాయి. అవునండి. సో మీ దగ్గర ఎందుకు తీసుకోవాలని అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ వచ్చి మీకు మన ఇండియాలో ఉంటే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి. ఆ పేర్లు నేను చెప్పడం మంచిది కాదు. పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఆ బ్రాండ్స్కి వెళ్తే మినిమం కాఫీనే 160, 170 ఆ రేంజ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎఫర్ట్ చేయలేరు. లేదు అనుకుంటే 10 రూపాయలు, 15 రూపాయలు ఉన్నాయి. అదొక టైప్ ఉన్నాయి. అక్కడ మనం నిల్చోలేము, తాగలేము. అది కంప్లీట్ గల్లీ షాపులు అంటాం. ఈ రెండిట్లకి మధ్యలో వచ్చిందే ఏఆర్ఎం కాఫీ ప్లేస్. మేము పెట్టే యాంబియన్స్ కావచ్చు, మేము పెట్టే సీటింగ్ ఏరియా కావచ్చు, లేకపోతే మేము ఇచ్చే క్వాలిటీ కావచ్చు, టోటలీ డిఫరెంట్. ఓకే, అంటే అది మీరు లైవ్గా మీరే చూశారు. మీకు వెళ్ళి కూర్చోవాలనిపించిందా లేదా మన కాఫీ షాప్లో? మీరు ఎన్నో చూసుంటారు హైదరాబాద్లో. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కాఫీ అనేది ఒక ఫీల్ అనమాట. అంటే మనం ఏదో కాఫీ షాప్ పెట్టేసాము అని అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఇప్పుడు అక్కడికి వచ్చేవాడు చాలా ఫ్రస్ట్రేట్తో వస్తాడు. ఒక కాఫీ తాగడానికో, టీ తాగడానికో, లేదు ఒక వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఒక మాట్లాడుకోవాలని సరదాగా వస్తుంటాడు. లేదా కొంతమంది గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రావచ్చు. హ్యాపీగా వాళ్ళు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కాఫీ తాగేటప్పుడు దే హ్యావ్ టు ఫీల్ ద యాంబియన్స్. మళ్ళీ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. అందుకే ఇప్పుడు మనం కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు వాడు సీరియస్గా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ కాఫీ టేస్ట్ పోతుంది. అక్కడ ఇచ్చేవాడు బాగుండాలి, తర్వాత మనం కూర్చునే సీటు బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. ఇవన్నీ కలిస్తే కానీ అది కాఫీ కాదు. కాఫీ మీన్స్ ఒక ఫీల్. అది ఒక టీ అంటే అది ఒక ఫీల్. అది
మీకు ఇప్పుడు పూర్వం అయితే మనం రచ్చబండ్ల మీద కూర్చొని మన అమ్మమ్మో నాన్నమ్మో అంటే మేము పెరిగే రోజుల్లో మీరంతా మారిపోయారేమో తెలియదు, వయసు నాకు తెలీదు, బట్ మేము తాగేటప్పుడు ఒక టీ తాగాలంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని టీ తాగేవారు, కష్ట సుఖాలు చెప్పుకునేవారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఒక కష్ట సుఖం చెప్పుకోవాలంటే అది హ్యాపీ మూమెంట్ కావచ్చు, సాడ్ మూమెంట్ కావచ్చు, మీరు చక్కగా వచ్చి అక్కడ ఒక కాఫీ తాగితే యూ నీడ్ హీలింగ్. నేను ఇంకా చెప్పాలంటే ద బెస్ట్ వర్డ్ ఏంటంటే హీలింగ్ ప్రాసెస్. వెన్ ఎవర్ యూ వాంట్ టు హీల్ యువర్ సెల్ఫ్, గో అండ్ సిట్ ఇన్ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ అంటాను. ఇది డెఫినెట్ ఆ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. మీకు కొన్ని కాఫీ షాప్స్లో మేము అరుణాచల్ రమణ మహర్షి గారి పుస్తకాలు కూడా పెట్టాం. దాంట్లో మీకు ఉంటుంది నువ్వెవరో తెలుసుకో అనేది. ఆ ఏఆర్ఎం చూస్తేనే నువ్వెవరో తెలుసుకో అన్నట్టు రిమైండ్ చేస్తుంది మిమ్మల్ని. నేను ఇది పెట్టింది కంప్లీట్గా డబ్బులు ఏదో సంపాదించేద్దాం, కోట్లు ఏదో వచ్చేస్తాయని మాత్రం పెట్టలేదండి. నా ఆనందం గురించి నేను పెట్టే, మీరు చూడొచ్చు కుప్పంలో షాప్ కావచ్చు, లేదా కొన్ని షాప్స్కి వెళ్ళి చూస్తే అక్కడ మన మార్క్ కనబడుతుంది. అవును, అదొక ఫీల్ కనబడాలి. అక్కడ కూర్చుందాంలే కొంతసేపుని. అందుకే నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా బతికే ప్రపంచంలో కంటే నువ్వు కాఫీ తాగుతూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్లో పెట్టానండి నేను. మీ అంబియన్స్ డిఫరెంట్ ఉంది సార్, గమనించా కదా. అంటే ఈ కాఫీ షాప్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ అంబియన్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? యాంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన యాంబియన్స్ కూడా మనం ఎలా చూస్ చేసుకున్నామంటే నలుపు తెలుపు రెండే కలర్లు ఉంటాయి. ఆ రెండు కలర్లు ఎందుకు ఉంటాయంటే మన జీవితం ఒకటి డార్క్లో ఉంటుంది, ఒకటి లైవ్లో ఉంటుంది, లైట్లో ఉంటుంది. ఆ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయడమే. అయితే చీకటి లేదంటే పగలు. దాన్ని బేస్ చేసి ఇది నా యూనిక్గా వచ్చిన థాట్ అండి. ఇప్పుడు మీరు నా డ్రెస్ కూడా చూడొచ్చు, వైట్ లోగో, బ్లాక్ డ్రెస్. ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండి. అంటే ఆ రెండు కలర్స్ నాకు ఎప్పుడు చాలా అట్రాక్ట్ చేసింది. లైఫ్ అనేది నలుపు తెలిపే కదా, ఫెయిల్ ఆర్ సక్సెస్, బట్ రెండు ఉంటేనే లైఫ్ అని. ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ప్రతి ఒక్క బ్రాంచ్కి మీరు వెళ్ళండి, యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ డిఫరెంట్. అది నేను ధైర్యంగా చెప్పగలనండి, కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంటే ఒక కాఫీ షాప్ అంటే ఏదో మనం వ్యాపారం చేసేద్దామని మాత్రం ఎవ్వరూ పెట్టద్దండి. మీకు ప్యాషన్ ఉంటేనే పెట్టండి, దాని మీద టైం స్పెండ్ చేస్తుంటేనే పెట్టండి. పర్వాలేదు 1 year నాకు ఏమైపోయినా పర్వాలేదు అంటే సెకండ్ ఇయర్ నుంచి మీకు ఆగదు, మీరు రైజింగ్లోకి వెళ్తారు. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే బ్రాంచెస్ పెట్టారో 2-3 బ్రాంచ్లకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడతో కాకుండా కొంతమంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ రివ్యూ తీసుకొని యూఎస్లో కూడా మంది పెడుతున్నారు. ఒక ఆవిడైతే 2 acres పొలం తీసుకుంటుంది ఓన్లీ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ పెట్టాలని అమెరికాలో. సూనర్ లేటర్ ఇట్ విల్ కమ్. మలేషియాలో పెడుతున్నారు, మెల్బోర్న్లో పెడుతున్నారు, బ్యాంకాక్లో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఆపేస్తుంటే అనుకోవచ్చు నేను ఇక్కడ చేసింది ఏమీ లేదు, జస్ట్ మెయింటైన్ ద క్వాలిటీ, రెస్పెక్ట్ యువర్ క్లయింట్స్. నేను క్లయింట్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ పెట్టారో వాళ్ళ కస్టమర్స్ని రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఇస్తారు. కానీ దాంట్లో కూడా డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు మళ్ళీ, అర్థమైందా? కాదు సార్, మీరు ఎప్పుడైనా కస్టమర్స్తో మీరు ఇంటరాక్షన్ అయ్యారా? ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి మీది. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను కంటిన్యూ ఉండేవాడిని కదండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారండి. ఓకే, ఒకడు వస్తాడు, వాడు ఫ్రస్ట్రేషన్ ఏదో మరి మన ఇండియాలో చెప్పాలంటే వాళ్ళ భార్య మీద వాళ్ళ కొడుకు మీద ఏదో ఉంటుంది అనుకోండి. వచ్చి వాళ్ళ భార్య టీ పెట్టింది అనుకోండి, ఇక్కడికి వస్తే టీ తాగ త్వరగా అంటాడు. మన దగ్గర మినిమం 3 to 5 minutes పడుతుందండి, వెయిట్ చేయాలి. వీడు ఆగడు, దాని ముందు వచ్చినోడు ఇలాగా వాడిని చూస్తుంటాడు. ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు మాకు చాలా ఇబ్బంది పడ్డాము, బట్ మేము రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు మన కస్టమర్స్కి అర్థమైపోయింది, ఇక్కడికి వస్తే ఫ్రెష్గా చేయిస్తారు కాబట్టి మనం వెయిట్ చేయాలనేది ఉంటుంది. అంటే దీంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయండి. మన దగ్గర పనిచేసేవాడు సరిగా రెస్పాండ్ అవ్వడు, ఒక్కొక్కసారి మాట్లాడు. అలాంటప్పుడు అది అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ మీద పడుతుంది, తర్వాత నా మీద పడుతుంది. మాకే డైరెక్ట్ కాల్ చేస్తుంటారు, కాల్ సెంటర్కి చేసి, సార్ ఆ బ్రాంచ్కి వెళ్ళాము మాకు మర్యాద దొరకలేదు అంటాడు. అందుకే నేను అంటాను ఫస్ట్ రెస్పెక్ట్ ఈస్ ఇంపార్టెంట్ అంటాను. అదేదో సినిమాలో బ్రహ్మానందం కూడా చెప్తారు, రెస్పెక్ట్ లేకపోతే నేను రానంటాను. ఆ టైప్లోనే రెస్పెక్ట్ ఫస్ట్ ఉండాలండి ఎవరికైనా. మనము అందరినీ రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర అదే ఎక్స్పెక్ట్ చేయాలి. అది కాఫీ షాప్స్లో ఏ బిజినెస్లో ఉంటాయి కదండి. నేను అన్నీ 100% పర్ఫెక్ట్ అని చెప్పను, యూనివర్సే పర్ఫెక్ట్ కాదు, యూనివర్స్ మనకి పర్ఫెక్ట్ కాదు కదా. కానీ మిమ్మల్ని చూస్తుంటే బిజినెస్ మ్యాన్ అంటే ఇట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది. సో చాలామంది బిజినెస్ పెట్టాలనుకుంటారు సార్, పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది పెట్టరు కూడా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బిజినెస్ పెట్టాలంటే మినిమం మెచ్యూరిటీ అయితే అవసరం ఉందండి. అంటే ఏదో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి బిజినెస్ పెట్టేస్తానంటే నేను వద్దంటాను. ఫస్ట్ ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు,
ఈ బిజినెస్ పెడితే అడ్వాంటేజెస్ ఏంటి, మ్మ్. ఇంకొక బిజినెస్ పెడితే అడ్వాంటేజెస్ ఏంటి అని రాసుకోవాలి. మ్మ్. మళ్ళీ ఈ బిజినెస్ పెడితే డిసడ్వాంటేజ్ ఏంటి, ఇంకొక బిజినెస్ పెడితే డిసడ్వాంటేజ్ అని రాసుకోవాలి. మ్మ్. ఆ రాసుకున్న తర్వాతే మీరు బిజినెస్కి ముందుకెళ్తే బెటర్ అండి. ఓకే. ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా మ్మ్. ఎవరైతే ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే బెటర్ అండి. ఓకే. కొంతమంది సక్సెస్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు. ఓకే. ఫెయిల్ అయిన వాళ్ళది ఎందుకు ఫెయిల్ అయ్యారని తీసుకోండి. మ్మ్. సక్సెస్ అయ్యారు కదా వాళ్ళ యొక్క సీక్రెట్ ఏదో కనుక్కోండి. మ్మ్. ఆ విధంగా తీసుకుంటే మాత్రం ఎవరైనా బిజినెస్ చేయొచ్చండి. ఓకే. అది కానీ నేను ఎప్పుడు కూడా బిజినెస్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా ఏ బిజినెస్ అయితే చేయాలనుకుంటారో రీసెర్చ్ చేయండి. మ్మ్. అట్లీస్ట్ 1 మంత్ 1 వీక్ వెళ్ళి పొద్దున్న సాయంత్రం అబ్జర్వ్ చేయండి అక్కడ ఉన్న లోటుపాట్లని. అలా కాకుండా మనం బిజినెస్ చేయగలం అనుకుంటేనే బిజినెస్ చేయండి, లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. ఓకే. ఎందుకంటే మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన కూడా కరెక్ట్ కాకపోవచ్చు, మ్మ్. మీకు ఇంకా యూనిక్ థాట్స్ రావచ్చు. అవును. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎవరో చూశారు, ఒక బిచ్చగాడో ఎవడో వాడు ఫ్యాషన్గా వేసుకుని అవును, తీసి వాడికి అవును, అది మనకి చెప్పలేమండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఏఆర్ఎం కాఫీ ప్లేస్ నేను పెడదాం అనుకోలేదు, ఇది ఇంతవరకు వస్తుందని నాకు తెలియదు. మ్మ్. అలా జర్నీ వెళ్తుంది అది. అదేవిధంగా మనము ఇది కరెక్ట్ కాదు అని జడ్జ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఒక మార్కెట్, మ్మ్. ఇప్పుడు కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు ఒక మార్కెట్. అవును. అంతే కదా. నిజం. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ సాక్రిఫైస్, ఆ డెడికేషను, ఆ టైమింగ్, ఆయన అలా సక్సెస్ అయ్యారు. మ్మ్. ఇప్పుడున్న యాక్టర్స్కి అంత ఓపిక, అంత పేషెన్స్ అనేది ఉందా లేదనేది మనకు తెలుస్తుంది ఇక్కడ అవును. చూడగానే. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. మ్మ్. అంటే ఇది కరెక్ట్ అని జడ్జ్ చేయకూడదు మనం. మ్మ్. సో ఎవరు యూనిక్ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి మ్మ్. అంతే. సో ఇంతసేపు మనము ఏఆర్ఎం కాఫీ ప్లేస్ ఫౌండర్ గురించి మనం మాట్లాడడం జరిగింది, మీ బిజినెస్ గురించి మీరు చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఏంటంటే, సో మీ పర్సనల్ విషయానికి వద్దాం, ఓకేనా? సో యోగరాజు గారి గురించి ఏం చెప్తారు మీరు? అదే బేస్ అండి. ఓకే. అసలు చెప్పాలంటే మీరు యోగా ఎంత ఇంపార్టెంటో మ్మ్. నాకు ఏఆర్ఎం కాఫీ ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్. 2 కళ్ళు అవి. మ్మ్. అది 3వ కన్ను అరుణాచలం. ఓకే. అంటే సో శివుడు కూడా 3 కళ్ళు ఉంటాయి. ఓకే. 3వ కన్ను అంటే 3వ నేత్రం లోపల ఉంది కాబట్టి ఈ 2 నేత్రాలు బాగా వెళ్తున్నాయి అనుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు మీకు హాంకాంగ్, బ్యాంకాక్లోని యోగాకి మంచి ఇది ఉందండి. ఓకే. ఇప్పుడు దాంతో పాటు మన ఏఆర్ఎం కాఫీ ప్లేస్ని కూడా నేను కొలాబరేట్ చేసేసాను. ఓకే. ఇప్పుడు పెట్టడం కూడా ఆ 2 కలిపి పెడుతున్నాను అక్కడ. ఓకే. యోగా రాజు అని మీరు అడిగారు కాబట్టి అది నా ప్యాషన్ అండి. మ్మ్. అది ఎలాగా స్టార్ట్ అయిందో అది లాంగ్ జర్నీ. అది ఒక నాస్తికుడిగా ఉండి ఈరోజు నేను ఒక యోగా టీచర్ అవడం అనేది అది నాకే ఆశ్చర్యం. మ్మ్. ఇప్పటికి దగ్గర నేను ఒక 1250 మంది యోగా టీచర్లు తయారు చేశాను ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏఆర్ఎం బ్రాంచెస్లో కూడా అలాగే మన వర్కర్స్ కూడా అంతమంది తయారయ్యారు. అంటే ఎవరికో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక ఫీడ్ అనేది వెళ్తుంది కదండి, అది గుడ్ కర్మ అనుకుంటాను. ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ టీచింగ్ యోగా. నేను ఇప్పటికి కూడా యోగా టీచ్ చేస్తున్నాను. మార్నింగ్ 4కి లెగిస్తాను, పొద్దున్న 10 వరకు నా ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, అది టీచ్ చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ కూడా కొన్నిసార్లు ఉంటాయి క్లాసెస్. ఆ విధంగా యోగా జర్నీ ఒక పక్క మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఆఫ్టర్ కోవిడ్ లాంగ్ గ్యాప్ తర్వాత కొంచెం స్టార్ట్ చేయడం టైం పట్టింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అది ట్రాక్లో పడిపోయింది. అందుకని ఇక్కడ నేను కంప్లీట్గా ఒక టీంని సెట్ చేసి మ్యాక్సిమం నేను యోగా టీచింగ్ కూడా చేస్తున్నానండి. ఓకే. సో ఇంకో విషయం సార్, అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అవుతున్న సమయంలో మొత్తం మీరు యాక్టర్స్ గురించి, సో నన్ను డైరెక్టర్ని చేశారు, సో ఈ మొత్తం అంటే సినీ ఇండస్ట్రీ గురించి మనం కొంచెం మీరు పలకడం జరిగింది. అంటే అంటే మీరు ఏమైనా ట్రై చేశారా అంటే యాక్టింగ్ పైన? సో మీరు ఏం అవ్వాలి కూడా ప్యాషన్ అండి అది. ఇప్పటికి కూడా మంచి క్యారెక్టర్ ఎవరైనా ఇస్తానంటే ఓకే డెఫినెట్గా చేస్తాను, కానీ ఎప్పటికైనా చేస్తాను. ఓకే. చేయకపోయినా ఏం పర్వాలేదండి. అంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనం ఒకటి అయ్యేమని పెద్ద మనం పొంగిపోవాల్సిన పని లేదు, అవ్వలేదని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉంటాయి, కానీ యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది చూసారా, అంటే కర్మ అనొచ్చు లేదా యూనివర్సల్ లా అనొచ్చు. మనకి ఏది రావాలో అది వస్తుంది, ఏది రాదో ఎప్పటికీ రాదు. అది నేను చెప్పింది కాదు, రమణ మహర్షి గారు చెప్పిందే. నేను అదే ఫాలో అవుతాను. కానీ వస్తే మాత్రం డెఫినెట్గా కొంచెం మంచి క్యారెక్టర్ చేయాలని ఉందండి, చేస్తాను. అది వచ్చినప్పుడు చేస్తాను. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సార్? ట్రై చేశాను, దెబ్బలు తగిలాయి, అంటే డబ్బులు పోయాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి
7వ క్లాస్లోని ఇంట్లోంచి పారిపోయి వచ్చి రామానాయుడు గారు స్టూడియోలోని చెట్లకు నీళ్లు పోద్దామని అక్కడ ఏది ఫిలిం నగరా నానకరం కూడా కాదండి, మన రామానాయుడు స్టూడియో పెద్ద ఉంటుంది కదండి, మన బంజారా హిల్స్ దగ్గర చూపిల్స్ ఉంటాయి. అవునవునా, మెయిన్ స్టూడియోనే. ఓకే. ఆయన దగ్గర ఆయన పిలిచి ఇక్కడ నువ్వు ఉండకూడదు నాయన అని చెప్పి పంపించిస్తే మళ్ళీ కృష్ణ గారి ఇంటికి వెళ్ళిపోయా. ఓకే. కృష్ణ గారి ఇంటికి వెళ్తే కృష్ణ గారి ఇంటి లోపలికి పిలిచి ఇది తప్పునైనా ఆయన 200 రూపాయలు ఇప్పుడు కూడా నాకు గుర్తు, అంత గ్రేట్ డెన్ డాగ్ ఉండేది, గ్రేట్ డెన్ డాగ్ ఉండేది. అప్పుడు మహేష్ బాబు గారు కూడా అక్కడే ఉండేవారు. అప్పుడు ఓకే. ఆయన పిలిచి నాకు క్లాస్ పీకి, అతను అప్పట్లో మహానుభావుడు, దేవుడు అతను. ఇప్పటికి కూడా ఐ రెస్పెక్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అతను పుట్టినరోజుకి మాకు టోకెన్స్ ఇచ్చేవారు. నేను చాలా పద్మాలయ స్టూడియోకి చాలాసార్లు వెళ్ళాను. కృష్ణ గారు నన్ను పిలిచి, దేవుడు అతను నాకు ఇప్పటికి కూడా, ఈస్ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, నాకు 200 రూపాయలు ఇచ్చి ఇలాగ రాకూడదు నాయనా. అప్పుడు అక్కడ కొంచెం స్లమ్ లాగా ఉండేది వాళ్ళ ఇంటి ముందు, ఇప్పుడు మర్చిపోయి మొత్తం మారిపోయింది. ఆయన పైప్ పట్టుకొచ్చి నీళ్ళు పట్టేవారు అందరికీ. ఆ టైంలో ఆయన నాకు 200 రూపాయలు ఇచ్చి నన్ను ట్రైన్ ఎక్కినంత వరకు వాళ్ళ మేనేజర్ నన్ను ఫాలో అప్ చేయించి నన్ను ఇంటికి పంపించేశారు. వెళ్ళిపోయాం. అంటే సినిమాలో జాయిన్ అవ్వాలి అప్పుడు వచ్చేసా. ఓకే. 7వ క్లాస్లో ఉన్న ఫ్యాక్ట్ అది. బట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జరిగిన స్టోరీనే. తర్వాత మళ్ళీ వచ్చాను కానీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. సినిమాలో ఎప్పుడు అవకాశాలు అంత ఈజీ కాదు కదా, ఆ విధంగా. బట్ ఐ ట్రై మై బెస్ట్. అంటే మనకి ఏది వస్తుందో వస్తుంది. రామానాయుడు స్టూడియో గారు ఎప్పుడైతే అలా పంపించేశారో, వైజాగ్లో డాల్ఫిన్ హోటల్లో మళ్ళీ కలిసి అతనికి చెప్పా. ఓకే. అతను మళ్ళీ నన్ను రామానాయుడు స్టూడియో వైజాగ్లో ఒకటి పెట్టారు కదా, అక్కడికి ఒకసారి వెళ్ళి పెద్ద ఆయనతో అప్పుడు ఒకసారి మాట్లాడడం జరిగింది. అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. కృష్ణ గారిని కలవడం కానీ, రామానాయుడు సార్ని కలవడం కానీ అది. బట్ అది మనకి ఎలా చెప్పాలో తెలీదు. మళ్ళీ వెంకటేష్ గారు కూడా రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చి వెళ్తుంటారు. అలాగే కూడా మనకి కొంచెం అతనితో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది వెంకటేష్ గారిని చూడగానే. బట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రామానాయుడు గారితో మనం ఒక 2 సార్లు మీట్ అయ్యాను. దానివల్ల నాకు అదన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. బట్ సినిమా ఛాన్స్ అంత ఈజీ కాదు. బట్ నేను ఎవరికైనా యంగ్ జనరేషన్ కూడా ఏం చెప్తానంటే, కొంచెం ఫైనాన్షియల్గా మీకు బ్యాకప్ లేకుండా సినిమా ఛాన్సులు రావడం అనేది కష్టం. అది మనం చూస్తున్నాం, చాలా మంది లైఫ్లు పాటు చేసుకున్నారు. నేను అందుకే దాన్ని బ్యాలెన్స్డ్గా వెళ్ళాను. యోగా, కాఫీ ప్లేస్, తర్వాతే సినిమా. సో ఫ్యూచర్లో అంటే యాక్టర్గా చూడబోతున్నాం. ఏదో మీరు ఏదైనా కొంచెం క్యారెక్టర్స్ మీ దగ్గరికి వస్తుంటారు కదా ఇంటర్వ్యూస్కి, మాకు ఏదైనా ఇప్పిస్తే చేస్తాం. సో నిజం చెప్పాలంటే, సో మీరు మాకేమైనా ఇప్పిస్తే మేము ట్రై చేయాలనుకుంటున్నాం. అంటే అది మన చేతుల్లో లేదు సార్. అది ఎప్పుడు కూడా కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. లేని దాని గురించి బాధపడకూడదు. అవును. ఉన్న దాని గురించి ఏదైతే ఉందో మేక్ యువర్ లైఫ్ మోర్ సింపుల్. అందుకే నేను కాఫీ ప్లేస్ని ఎందుకు అంత డిజైన్ చేసుకున్నానంటే, ఒక చిన్న బుక్ చదువుతూ కూడా మనం బాగా రిలాక్స్ అవ్వచ్చు. లేదు, బీచ్ ముందు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదైతేనే నేను హ్యాపీగా ఉంటానంటే అది జీవితమే కాదు. ఏ సందర్భంలోనైనా మనం హ్యాపీగా ఉండాలి. అదే నేను జీవితం అంటాను. అందుకు వెళ్ళే జర్నీలో చాలా కష్టాలు వస్తాయి. దాన్ని కూడా మనము కొంచెం మన ఫ్రెండ్స్తోనో లేకపోతే మనకి బాగా ఫ్యామిలీ మెంబర్స్తోనో వాళ్ళతో మనం మాట్లాడి బయట పడిపోవాలి తప్ప దాన్ని ఫ్రస్ట్రేటెడ్గా తీసుకోకూడదు. నేను చూసా చాలాసార్లు చిన్న దానికి ఎమోషనల్గా ఫీల్ అయ్యి చచ్చిపోతున్నారు. అవును, నిజం. లవర్ ఏదో ఉందని బాయ్ ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు, బాయ్ ఫ్రెండ్ అన్నాడని చెప్పి లవర్ చచ్చిపోతుంది. కొన్నిసార్లు ఇదేంటి సినిమాలో ఛాన్స్ రాలేదని చచ్చిపోతున్నారు. సినిమాలో ఒక మంచి క్రేజీ అతను ఎవరండి, హిందీ యాక్టర్, అతను చనిపోయాడు కదా, సుశాంత్. చూడండి, ఈజ్ గ్రేట్ పర్సన్. బట్ ఎందుకు అని అలా జరుగుతుంది ఇప్పుడు ఒకసారి మన క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అందుకని అది మనం చెప్పలేమండి. అందుకని మీ మైండ్ ఎప్పుడు కూడా ఫ్రీగా పెట్టుకోవాలి. ఫ్రీగా పెట్టుకుంటేనే దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్. ఎప్పుడు కూడా నీ బ్రెయిన్లో అయిన డస్ట్ అంతా వేసేసామనుకోండి, ఇంక కొత్తది ఏది రాదు మీకు. ఈ పొద్దున్నే మనకి కరెక్ట్, ఈరోజు మనం పొద్దున్న లేస్తామా లేదా అనేదే నిజం. లేస్తే ఓకే బతికాం, పోతే అక్కడితో నీ చాప్టర్ క్లోజ్. ఈవినింగ్ నైట్ పడుకున్నాం కదా, అక్కడితో ఎండ్. ఈ పొద్దున్న నుంచి జరిగినవన్నీ కూడా సాయంత్రం ఎండ్, అంతే. సినిమా 3 గంటల సినిమా ఎలాగ వస్తుంది, లైఫ్ కూడా అంతే. ప్రతిరోజు పుడతాం, ప్రతిరోజు మనము బర్త్ వస్తుంది, రీబర్త్. దాన్ని ఎప్పుడు నేను నమ్ముతానండి. ఓకే, అది నా రియల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈరోజు ఇలాగ నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు ఎప్పుడు కొంచెం హ్యాపీగానే ఉంటారు కదా రాజు గారు ఎలాగనేసి. నా కష్టాలు లేవనుకుంటారు. ప్రతి పొద్దున్న లేస్తేనే నా లైఫ్ ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. బట్ నేను అది ప్రాబ్లం లాగా తీసుకోను, నేను అది సొల్యూషన్ లాగా తీసుకుంటాను. అది
ఇప్పుడు ఇంత జర్నీలో కూడా మనకి నెగిటివ్ పీపుల్ తగులుతుంటారు, అవును మనకి ఎప్పుడు కూడా తొక్కేయాలని తగులుతారు, అవును. లేదో ఏదో ఇబ్బంది పెట్టాలని వస్తుంటారు. వాళ్ళని కూడా వినండి, వీలైతే డీల్ చేయండి, లేదంటే కట్ చేసేయండి, కంటిన్యూ చేయొద్దు. మన మెడిటేషన్ కూడా అంతే. వెన్ ఎవర్ యూ సిట్ ఇన్ మెడిటేషన్, నీ ఆలోచనతో వెళ్ళొద్దు, నీ ఆలోచనలు కూడా కట్ చేయొద్దు. అదే మెడిటేషన్. లైఫ్లో కూడా ఇంప్లిమెంటేషన్ అదే మెడిటేషన్ అంతే. అంతేగాని ఒకే దాని మీద కూర్చొని కింద మీద పడిపోయి ఏదో అయిపోతుందని ప్రయత్నిస్తే మాత్రం ఏది చేయలేం. నువ్వు హ్యాపీగా ఉండాలంటే కూడా నువ్వు ప్రెషర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ని. మీరు హ్యాపీగా ఉండాలంటే కూడా మీరు హై స్ట్రెస్ తీసుకోవాలి, కష్టపడాలి. మీరు కష్టపడి ప్రెషర్ తీసుకొని దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్తేనే మీరు హ్యాపీగా ఉంటాడు. అంతేగాని హ్యాపీ అనేది సపరేట్గా ఉండదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మర్చిపోయి చాలామంది చిన్నవాటికే ఈ కాలంలో అవును మీకు చెప్పింది ఇందాక ముందు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఏదేదో ఇతరుల మీద దూషించడం. ఇతరులను దూషించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అని ఒప్పుకో, సక్సెస్ అయితే అది నీ సక్సెసే. ఆ టైప్లో ఉంటేనే తప్ప మనకి అవ్వదండి. మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు సార్? అంటే ఇప్పుడు నాకు చాలామంది చిన్నప్పటి నుంచి, అంటే చిరంజీవికి పెద్ద బిగ్ ఫ్యాన్ అండి. ఓకే. ఎందుకంటే ఈరోజు నేను చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అయింది చిరంజీవి గారి ఛాలెంజ్ మూవీ ఉంది కదా, ఆ చిన్నప్పుడే నేను ఆ ఛాలెంజ్ సినిమాకి వెళ్ళి దిస్ ఈస్ రియల్లీ గుడ్ అని అది నాకు నరాల్లో అప్పుడు నాకు 4 years 5 years అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆయన అంటే ఒక సపరేట్ రెస్పెక్ట్. ఓకే. తర్వాత రజనీకాంత్ గారు అన్న నాకు సపరేట్ రెస్పెక్ట్. బట్ న్యాచురల్గా ఉంటుంది వాళ్ళ యాక్షన్ అన్నీ కూడా, ఏదో యాక్షన్ చేసినట్టు ఉండదు. కానీ ఇప్పుడు క్యారెక్టర్లో ద బెస్ట్ నాకు అనిపించింది మన పూరి జగన్నాథ్ సినిమాలోని ఉంటారు అతను సత్యదేవ్. అతని యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుందండి. అంటే చాలా న్యాచురల్గా కూడా, ఇంకా అతనికి రావాల్సిన గుర్తింపు ఇంకా రావాలేదు అనుకుంటా నేను. అతను ఒక మంచి క్యారెక్టర్ పడితే మాత్రం సూపర్గా ఉంటుంది. అతను సత్యదేవ్ ఈ యాక్ట్ వెరీ న్యాచురల్లీ. ఇప్పుడున్న యాక్టర్లో నాకు కొంతవరకు, అంటే నేను చాలా సినిమాలు చూడడం తగ్గించేశాను. బట్ అది ఎందుకు తగ్గించానంటే నాకు సినిమా ఛాన్స్ వచ్చేంతవరకు సినిమా చూడకూడదని అది కూడా అనుకోవచ్చు. అందుకని సత్యదేవ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ అని నేను అనుకుంటానండి ఈ మధ్య కాలంలో. కానీ మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది సార్. అంటే మీరు అంటే ఇంత బాగా మాట్లాడుతున్నారు, చాలామందికి ఇన్స్పైర్ అయ్యే విధంగా, అంటే చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా అవుతారు, అంటే మీరు మాటలలో అర్థమవుతుంది. సో అంటే మీరు ఇండియాలో ఉండకుండా థైలాండ్లో ఎందుకు స్థిరపడ్డారు? అది పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అంటే ఫస్ట్ నెంబర్ 1 అండి, నేను ఆ యోగా చెప్పేటప్పుడు అక్కడ అలవాటు అయిపోయాను. అక్కడ థాయిలాండ్లో ఉండడానికి కారణము అంటే ఓపెన్గా చెప్పొచ్చు చెప్పకూడదు తెలీదు. అంటే ఇండియా వాళ్ళందరూ అలాగ ఉంటారని కాదు. థాయిలాండ్లో ఏంటంటే ఎవరి పని ఆడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. ఓకే. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇండియాలో నేను చూశానండి, ఇప్పుడు నేను కొంచెం క్రియేటివ్గా ఉండాలనుకుంటాను. అంటే ఈరోజు నేను ఒకటి చేశానంటే రేపు ఇంకోటి చేయాలి, బెటర్గా చేయాలనుకుంటాను కదా, అది చేసే అవకాశం నాకు ఇక్కడ దొరకలేదండి. ఇక్కడ అడ్డంకులు ఎక్కువలాగా అనిపించింది ఒక స్టేజ్లో. అంటే మన పని మనం చేసుకుంటుంటాం, మనం డిస్టర్బ్ చేస్తుంటారు, లేకపోతే పార్టీలకి రమ్మంటారు, లేదంటే ఏదో పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. కొంచెం మనము నా స్పేస్లో నేను ఉండాలని అనుకుంటాను. నా స్పిరిచువల్ సాధన రమణ మహర్షి ఆశ్రమంలో ఎలా జరుగుతుందో థాయిలాండ్లో కూడా నాకు అలాగే జరుగుతుంది. ఓకే. అంత పీస్ఫుల్గా ఉంటుంది నాకు అక్కడ. ఆ నేచర్ కావచ్చు అవి. అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకు మ్యారేజ్ కూడా నేను థాయిలాండ్ అమ్మాయినే చేసుకున్నాను. మా పాప ఉంది. సార్ లవ్ మ్యారేజ్ ఇది? ఎస్. లవ్ మ్యారేజ్ అంటే ఆవిడ చేశారని నేను చేయాల్సి వచ్చింది. అది బ్రహ్మానందం గారు చెప్పినట్లు, అంటే మేము ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే. అందువల్ల నేను ఐ లవ్ మై ఫ్యామిలీ అండ్ నేను ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా కూడా ఫ్యామిలీతోనే ఉండమని చెప్తానండి. మీరు మంచి పాయింట్ అడిగారు. ఇంకోటి, ఇప్పుడు మనకి సినిమా డైరెక్టర్ కూడా ఎందుకు థాయిలాండ్ అడుగుతారంటే అదే రీజన్ అనుకుంటాను. ఇప్పుడు పూరి జగన్నాథ్ సార్ అయితే అదే వస్తారు. నేను కూడా అదేంటండి ఇస్మార్ట్ శంకర్, అప్పుడు అతను పూరి జగన్నాథ్ కలిశాను కూడా. వస్తుంటారు చాలామంది యాక్టర్లు అక్కడికి. అదొకటి. తర్వాత మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇక్కడ బాధ్యతలు ఏవి లేవు, మనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి థాయిలాండ్ కానీ మలేషియా కానీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైనా యంగ్ జనరేషన్ అంటే పర్లేదు, మనం ఒక 30 lakhs 50 lakhs తెచ్చి అక్కడ బిజినెస్ చేద్దాం, స్టాండ్ అవుదాం అని అనుకున్న వాళ్ళకి బెటర్గా ఉంటుంది అక్కడ. అంటే అట్లీస్ట్ 1 or 2 years మీరు అక్కడ ఉండాలి, ఉండి చేసుకుంటే బాగుంటుంది. మనం కూడా ఏఆర్ఎం కాఫీ ప్లేస్ కూడా ఫోకో మోడల్ అని ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నాకు టీం ఈజీగా సెట్ అవుతుంది.
ఓకే. ఎందుకంటే అక్కడ సిస్టమేటిక్ వేలో ఉంటుంది అనమాట, మేనేజరు సెటప్ అవన్నీ. వీళ్ళ మనిషిని ఒకరు పెట్టుకుంటారు, మన మనిషిని ఒకరిని పెడతాం. దే విల్ సీ ద బిజినెస్. ఓకే. కంప్లీట్గా ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ చెప్తున్నాను. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, మీరు నా నెంబర్కి, మన ఫ్రాంచైజ్ నెంబర్ ఉంటుంది కదా, మీరు అబ్రాడ్లో కూడా ప్రస్తుతానికి అయితే మనం బ్యాంకాక్ని మలేషియాని ఓపెన్ చేసాం. ఓకే. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ కొలాబరేట్ విత్ ఏఆర్ఎం కాఫీ ప్లేస్ దేర్. ఓకే. అంటే యాక్చువల్గా ఇది టాపిక్ కాదు, బట్ మీరు అడిగారని ఆ ఫ్లోలో చెప్పాను అది. ఓకే. సో ఫైనల్గా ఏఆర్ఎం కాఫీ ప్లేస్ గురించి మీరు ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు సార్ వ్యూవర్స్కి? ద బెస్ట్ కాఫీ, ఇట్ రియలీ హెల్ప్స్ ఫర్ హీలింగ్. అంటే నాట్ ఓన్లీ కాఫీ, ఇక్కడ మీకు చాలా చాలా హెర్బల్ కాఫీస్ కూడా ఉన్నాయండి. అంటే మీకు చాలామంది అడగరు ఇది వెళ్ళి. మన ఇండియాలో ఏంటంటే ఈ షుగర్కి బాగా అలవాటు పడిపోయారు. ఈ షుగర్ విపరీతంగా షుగర్ వేసుకుంటేనే డ్రింక్స్ తాగుతారు. మన దగ్గర షుగర్ లేకుండా కూడా థాయిలాండ్ హెర్బల్ టీలు ఉన్నాయి. అవి మీకు షుగర్ లేకుండా మన హీలింగ్ ప్రాసెస్కి, లివర్ కానీ కిడ్నీ కానీ ఇంటెస్టైన్స్ కానీ క్లీన్ అవ్వాలంటే మీరు అది 3T అని, 2T అని, 5T అని, బ్లూ టీ అని ఇలాంటి కాఫీలు ఉంటాయి, టీలు ఉంటాయి సారీ. ఆ టీస్ అన్నీ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు, మీరు హీలింగ్ పొందొచ్చు. అంటే మీకు బిజినెస్ ఆస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి చిన్న బిజినెస్ అండి. యూ హ్యావ్ టు వెయిట్ 3 months, 6 months ఆర్ 9 months ఆర్ 1 year. అంటే మీకు బిజినెస్ అనేది ఇట్ టేక్స్ టైం అండి. ఆ విధంగా మనం ఇది చేసుకోవచ్చు. అంటే నేను కూడా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నా, ఫ్రాన్సిస్ గురించి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా చూసారు కదా, అంటే ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రాన్సైజ్ తీసుకోవాలని స్క్రీన్ పైన నంబరు వేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే సార్ వాళ్ళతో మాట్లాడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు.